everyone. Hope you all are doing good. Welcome to Vedantu Telugu channel. నేను మీ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ రమాదేవి. ఈరోజు టాపిక్ ఆసిలేషన్స్. తెలుసు కదా, ఆసిలేషన్స్ వెయిటేజ్ ప్రకారం చూస్తే ఎంసెట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. యూజువల్గా ఆసిలేషన్స్ని వేవ్స్తో కూడా కలిపేస్తూ ఉంటారు, పర్లేదు. కానీ ఆసిలేషన్స్ అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్. సో సింపుల్ హార్మోనిక్ మోషన్లో సెపరేట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇదంతా వెరీ కాంప్లికేటెడ్ అయితే కాదు, అంత కాంప్లికేటెడ్ కాదు. చాలా ఈజీగా ఒక క్వశ్చన్ని మనం స్కోర్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ టాపిక్. సో ప్రాక్టీస్ అనేది చేస్తున్నారా లేదా? ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్లాస్ కంటెంట్ వినేస్తే సరిపోదు, ప్రాక్టీస్ అయితే గ్యారంటీగా చేసి తీరాలి. సో ఎంతమంది జెన్యూన్గా ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది ఆలోచించుకోండి. ఎనీవేస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆసిలేషన్స్ లెసన్లో మనం నేర్చుకునేది ఏంటి అంటే, ఆసిలేషన్స్ లెసన్లో మనం నేర్చుకునేది సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకే, దీనినే మనం ఈ లెసన్ మొత్తంలో షార్ట్కట్లో SHM అనుకుంటాం. ఎప్పుడు ఒక బాడీ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంటుంది. సో ఆసిలేషన్స్ అనే పేరు ఉంటుంది, కానీ ఆసిలేషన్స్లో ఒక టైప్ ఆఫ్ మోషన్ ఏంటి అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ లెసన్లోకి వెళ్ళిపోయే ముందు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ లెసన్లో ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే ఈ లెసన్ని బాగా ఫీల్ అవ్వాలి మీరు. ఓకే, సో సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి అనే దాన్ని కనుక మీరు గట్టిగా ఫీల్ అయ్యారు అనుకోండి, ప్రాబ్లమ్స్ అయిపోతాయి. సో స్టార్టింగ్లో మనము ఒకసారి ఆ ఫీల్ తెచ్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు ఒక బాడీ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది అని ఎలా చెప్తాము, దాని కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కనుక మీకు మైండ్లోకి వచ్చాయి అంటే మీ సింపుల్ హార్మోనిక్ మోషన్ అయిపోయినట్లే. కాన్సెప్చువల్ బిట్స్ అయినా చేసేయచ్చు, ప్రాబ్లమ్స్ అయినా చేసేయచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అవ్వండి. ఓకే, సో ఆ ఫీల్ ఎలా వస్తుంది ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ఆసిలేషన్స్ అనేది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ఆసిలేషన్స్, వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ మోషన్స్. ఈ బాడీస్ మూవ్ అయ్యేటప్పుడు మోషన్లో ఉన్న బాడీ రకరకాలుగా మూవ్ అవ్వచ్చు, దాని ఇష్టం, అది ఎలా అయినా మూవ్ అవుతుంది. స్ట్రైట్ లైన్లో వెళ్ళొచ్చు, హారిజాంటల్గా వెళ్ళొచ్చు, వర్టికల్గా వెళ్ళొచ్చు, లేదు కర్వ్లీనియర్ మోషన్లో కూడా వెళ్ళొచ్చు, సర్క్యులర్ పాత్లో వెళ్ళొచ్చు. సో ఎలాంటి మోషన్ అయినా ఒక బాడీకి ఉంటుంది. అలాంటి టైప్స్ ఆఫ్ మోషన్లో టైప్స్ ఆఫ్ మోషన్ ఎన్ని ఉంటాయంటే మనకి, ఒకటి రెక్టిలీనియర్ మోషన్ లేదా ట్రాన్స్లేటరీ మోషన్ అంటారు. అంటే బాడీ స్ట్రైట్ లైన్లో వెళ్తుంది, అప్పుడు దాని మోషన్ని రెక్టిలీనియర్ మోషన్ అంటారు. అలా కాకుండా ఇఫ్ ఆ బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ కర్వ్డ్ పాత్, సర్క్యులర్ మోషన్లో వెళ్తోంది, అప్పుడు దాన్ని కర్వ్లీనియర్ మోషన్ లేదా సర్క్యులర్ పాత్ అంటారు. నెక్స్ట్ వచ్చేవి ఏంటి అంటే ఆసిలేటరీ మోషన్ అండ్ వైబ్రేటరీ మోషన్. సో ఆసిలేటరీ మోషన్ అనేది ఇప్పుడు మనం చదివేది అనమాట. సో ఆసిలేటరీ మోషన్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే వెన్ ఏ బాడీ మూవ్స్ టు అండ్ ఫ్రో అబౌట్ ఏ మీన్ పొజిషన్. ఇదంతా సెంటెన్స్ మీకు ఆల్రెడీ మైండ్లోకి వచ్చేసి ఉంటుంది. అబౌట్ ఏ మీన్ పొజిషన్, దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బీ ఇన్ ఆసిలేటరీ మోషన్. ఎప్పుడైతే ఒక బాడీ, ఇది మనం చిన్నప్పుడు బాగా బట్టి కొట్టేసి ఉంటాం కదా, నాకు చిన్నప్పుడు ఈ టు అండ్ ఫ్రో అనే పదానికి మీనింగ్ తెలిసేది కాదు, బికాస్ మందంతా తెలుగు మీడియం చదువులు అనమాట. సో టు అండ్ ఫ్రో మోషన్ అంటే తెలుగు మీడియం చదువులు అంటే నేను అచ్చంగా తెలుగు మీడియంలోనే చదివాను. నేను డిగ్రీలోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు ఫస్ట్ టైం ఈ టు అండ్ ఫ్రో మోషన్ అనే పదం విన్నాను. ఎనీవే, సో టు అండ్ ఫ్రో అనే పదానికి మీనింగ్ ముందుకి వెనక్కి, అటు ఇటు. ఓకే, సో ఒక మీన్ పొజిషన్కి అటు ఇటుగా ఒక బాడీ మూవ్ అయితే దానిని మనం ఆసిలేటరీ మోషన్ అంటాము. ఓకే, ఆసిలేటరీ మోషన్కి వైబ్రేటరీ మోషన్కి పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. వైబ్రేటరీ మోషన్ అంటే ర్యాపిడ్ ఆసిలేటరీ మోషన్ ఈజ్ కాల్డ్ వైబ్రేటరీ మోషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఏంటి అంటే దీనికి ఒక మీన్ పొజిషన్ అనేది ఉండాలి. ఆ మీన్ పొజిషన్కి ఖచ్చితంగా అటు ఇటు అంటే ప్రతిసారి దాని మోషన్ కంప్లీట్ అవ్వాలి అంటే ఆ మీన్ పొజిషన్ని దాటుకుంటూనే వేరే వైపుకి వెళ్ళాలి, మళ్ళీ అట్నుంచి మీన్ పొజిషన్ని దాటుకుంటూనే ఫస్ట్ పొజిషన్కి రావాలి. ఇలాంటి కండిషన్ ఫాలో అయితేనే దానిని ఆసిలేటరీ మోషన్ అంటారు. ఓకే, సో ఆసిలేటరీ మోషన్లో ఇది కండిషన్. సో దీన్నంతటిని మనం ఇమాజిన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్ మొత్తం
మొత్తంలో గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు రిమెంబర్ సింపుల్ పెండ్యులం. ఈ లెసన్ మొత్తానికి అప్లై అవుతుందమ్మా, గుర్తుపెట్టుకోండి సింపుల్ పెండ్యులం. సింపుల్ పెండ్యులం ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇంకేం ఆలోచించక్కర్లే, ఇంకా చాలా ఉంటాయి ఎగ్జాంపుల్స్, బట్ సింపుల్ పెండ్యులం బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆసిలేటరీ మోషన్. సో సింపుల్ పెండ్యులంని ఒకసారి అర్థం చేసుకుందాం. చెప్పాను కదా ఫీల్ రావాలని, ఆ ఫీల్ కోసం సింపుల్ పెండ్యులంని అర్థం చేసుకుందాం. ఇది సింపుల్ పెండ్యులం. సో సింపుల్ పెండ్యులం కన్స్ట్రక్షన్ తెలుసు కదా మీకు, ఒక థ్రెడ్ ఉంటుంది, మాస్ లెస్ థ్రెడ్. ఇది మన మాస్ లెస్ థ్రెడ్. ఒకవైపు రిజిడ్ బాడీకి కట్టేసి ఉంటుంది, ద అదర్ ఎండ్ వీ హ్యావ్ అ బాబ్. ఇక్కడ ఈ మెటల్ కానీ వుడ్ కానీ ఏదైనా వాడచ్చు. ఒక చిన్న స్పియర్ ఉంటుందన్నమాట. సో దానిని మనం బాబ్ అంటాం. మీరు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా చూసే ఉంటారు. సో ఇది బాబ్. సో దీనికి మాస్ ఎక్కడ ఉంటుంది సింపుల్ పెండ్యులంకి అంటే ఓన్లీ బాబ్ దగ్గర మాత్రమే మాస్ ఉంటుంది, స్ట్రింగ్కి మాస్ ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఏంటి అంటే, ఎప్పుడైతే వితౌట్ ఎనీ డిస్టర్బ్డ్ పొజిషన్ అంటే అన్డిస్టర్బ్డ్ పొజిషన్లో సింపుల్ పెండ్యులంని మనం అస్సలు కదపట్లేదు, కట్టేసి అలా ఉంచాం. సో దానిని అన్డిస్టర్బ్డ్ పొజిషన్ అంటారు. సో అలాంటి అన్డిస్టర్బ్డ్ పొజిషన్లో సింపుల్ పెండ్యులం ఎప్పుడు కూడా ఇలా కిందకే కదా వేలాడుతుంది, ఆబ్వియస్గా కిందకే అది హ్యాంగ్ అవుతుంది. సో ఆ హ్యాంగింగ్ పొజిషన్ ఏదైతే ఉందో ఈ అన్డిస్టర్బ్డ్ పొజిషన్, దీనినే మనము మీన్ పొజిషన్ అంటాము. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ మీన్ పొజిషన్. సో వాట్ ఈస్ మీన్ పొజిషన్? ద అన్డిస్టర్బ్డ్ పొజిషన్. ఒక పెండ్యులంని కదపకుండా ఉంచినప్పుడు అది ఏదైతే పొజిషన్లో ఉంటుందో దానిని మనం అన్డిస్టర్బ్డ్ పొజిషన్ అంటాం. నౌ ఇప్పుడు దీనిని మనం ఆసిలేట్ చేయాలి, కదపాలి అంటే దీన్ని డిస్టర్బ్ చేయాలి. ఒక పక్కకి తీసుకెళ్తాం, ఈ పక్కకి తీసుకెళ్ళచ్చు, ఈ పక్కకి తీసుకెళ్ళచ్చు, ముందుకి వెనక్కి ఏ డైరెక్షన్లో అయినా తీసుకెళ్ళండి. సో మనం దీన్ని ఒక పక్కకి తీసుకెళ్ళాము, ఇలా. ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని తీటా అంటారు. హియర్ తీటా ఈజ్ కాల్డ్ యాంగ్యులర్ డిస్ప్లేస్మెంట్. తీటాని ఏమంటారమ్మా? యాంగ్యులర్ డిస్ప్లేస్మెంట్. సో ఇప్పుడు ఇదే నేను ఇలా పక్కకి తీసుకెళ్ళి దీన్ని వదిలాను. సో ఇక్కడి నుంచి వదిలినప్పుడు ఏం జరుగుతుంది? ఆబ్వియస్లీ మనకి తెలుసు, ఇది ఇక్కడి నుంచి ఇలా మీన్ పొజిషన్ వైపే వస్తుంది. వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆగిపోతుందా? ఆగదు. మళ్ళీ ఇక్కడి నుంచి ఇటువైపు వస్తుంది, సో ఇంకొక సైడ్ వస్తుంది. సో ఇక్కడి నుంచి అంటే తీటా యాంగిల్ ఇటు ఎంత వెళ్ళిందో ఇటు కూడా అంతే వస్తుంది ఆబ్వియస్గా. మళ్ళీ ఇక్కడ ఆగిపోతుందా? కాదు, మళ్ళీ అది గ్రావిటీ వల్ల మీన్ పొజిషన్ వైపు వస్తుంది. సో ఖచ్చితంగా ఇది ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి వెళ్ళాలి అంటే మీన్ పొజిషన్ని దాటుకుంటూనే వెళ్ళాలి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లేదా ఆసిలేటరీ మోషన్. ఇక్కడ ఈ పొజిషన్ ఏదైతే ఉందో దీనిని ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటారు. ఓకే, ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఇటువైపు అయినా ఉండొచ్చు, ఇది కూడా కాల్డ్ యాజ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఓన్లీ. ఇది కూడా ఎక్స్ట్రీమ్ పొజిషనే. సో వీ హ్యావ్ టూ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్. యూజువల్గా దీన్ని లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ అంటారు, దీన్ని రైట్ ఎక్స్ట్రీమ్ అంటారు, పేర్లు అవసరం లేదు. సో బట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ అయితే ఉంటాయి. ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి రెండో ఎక్స్ట్రీమ్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీన్ పొజిషన్ని దాటుకుంటూ వెళ్ళాలి. దాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఆసిలేటరీ మోషన్. ఇక్కడ ఇంకొక పదం వస్తుంది, పీరియాడిక్ మోషన్, ఆసిలేటరీ మోషన్. రెండిటికి కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. రెండిటికి కామన్ పాయింట్ ఏంటి చెప్తాను. ఆసిలేటరీ మోషన్, పీరియాడిక్ మోషన్, రెండిటికి కామన్ పాయింట్ ఏంటి అంటే both the motions are repeated after certain time interval. ప్రతిసారి ఆసిలేటరీ మోషన్లో అయినా పీరియాడిక్ మోషన్లో అయినా ప్రతిసారి ఆ బాడీ యొక్క మోషన్ ప్రతి టైం ఇంటర్వెల్కి రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెండ్యులంని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం, ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మళ్ళీ రైట్ ఎక్స్ట్రీమ్ రావడానికి 1 సెకండ్ పట్టింది అనుకుందాం. మళ్ళీ 1 సెకండ్ తర్వాత ఏం అబ్జర్వ్ చేస్తారు? మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ రైట్కి వచ్చిందా లేదా? సో ప్రతి 1 సెకండ్ తర్వాత ద మోషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ బీయింగ్ రిపీటెడ్. సో దాట్ ఈస్ ద కామన్ పాయింట్ ఫర్ పీరియాడిక్ మోషన్. పీరియాడిక్ మోషన్ పదంలోనే ఉంది, పీరియాడిక్, టైమ్ టు టైమ్. సో పీరియాడిక్ మోషన్లో కూడా ద మోషన్ ఈజ్ రిపీటెడ్ ఆఫ్టర్ రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్. బెస్ట్ ఎగ్జాంపుల్, ఎర్త్ రొటేటింగ్ అరౌండ్ సన్. ఎర్త్ సన్ చుట్టూ తిరిగేటప్పుడు ఎవ్రీ 365 డేస్కి ఖచ్చితంగా అది మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్కి వస్తుందా రాదా? మళ్ళీ 365 డేస్కి మళ్ళీ మోషన్ రిపీట్ అవుతుంది. సో ఎర్త్ రొటేటింగ్ అరౌండ్ సన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పీరియాడిక్ మోషన్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఎర్త్ రొటేటింగ్ అరౌండ్ సన్ ఈజ్ పీరియాడిక్ మోషన్, కన్ఫర్మ్ అయిపోయింది. కానీ
ఈజ్ ఇట్ ఆసిలేటరీ? ఎర్త్ రొటేటింగ్ అరౌండ్ సన్, ఈజ్ ఇట్ ఆసిలేటరీ ఆర్ నాట్? కామెంట్స్లో చెప్పండి మీకు ఎంతవరకు అర్థమైంది, నేను అనాలిసిస్ చేస్తాను. సో కామెంట్స్కి నేను యూజువల్గా రిప్లై చేస్తాను కాబట్టి కామెంట్స్లో చెప్పండి. ఎర్త్ రొటేటింగ్ అరౌండ్ సన్, ఈజ్ ఇట్ ఈస్ పీరియాడిక్, అది మనకి తెలుసు. ఈజ్ ఇట్ ఆసిలేటరీ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో క్వశ్చన్ కామెంట్లో ఆన్సర్ చేయండి. సో దాట్ ఈస్ హౌ వీ డిసైడ్ అబౌట్, అంటే ఇక్కడ థియరీ బిట్స్ వస్తాయి కాబట్టి ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను. అండ్ బిగినింగ్లో కొంచెం డీటెయిల్డ్గా ఎందుకు వెళ్తున్నానంటే చెప్పాను కదా, ఫీల్ కావాలి మనకి. రెస్ట్ ఇంకా కాన్సెప్ట్స్ అన్నీ చాలా చిన్నగానే ఉంటాయి. ఆసిలేషన్ అనేది చాలా పెద్ద లెసన్ ఏం కాదు. ఇవాళ నేను ఎక్కువ టైం తీసుకోను, సో చాలా త్వరగా అవగొట్టేద్దాము, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఆసిలేషన్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేస్తే రిపీటెడ్గా కొన్ని సేమ్ మోడల్స్ మీద మనకి క్వశ్చన్స్ వచ్చాయి. సో బాగా డెప్త్గా విపరీతంగా చదివేసి కష్టపడిపోవాల్సిన అవసరం కూడా లేదు. నేను క్లాసులో ఎంతవరకు చెప్పానో అంతవరకు మాత్రమే నేర్చుకోండి. ఇంకా ఇప్పటికీ చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు, ఈ క్లాసెస్ వింటే ఎంసెట్కి సరిపోతుందా, బిలో 1000 ర్యాంక్ వస్తుందా? క్లాసెస్ వింటే బిలో 1000 ర్యాంక్ రాదు. ఈ క్లాసెస్ లెవెల్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ లెవెల్ ఎంసెట్కి ఈజీగా సరిపోతుంది, మెయిన్స్ ప్రిపరేషన్ కూడా హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ మీకు బిలో 1000 ర్యాంక్ రావాలి అంటే క్లాస్ వినేస్తే సరిపోదు. క్లాస్ వినడం అయిన వెంటనే ఫస్ట్ నెంబర్ 1 మీరు చేయాల్సింది క్లాస్ వింటూ నోట్స్ మేక్ చేసుకోవాలి. బికాజ్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, దీని పీడిఎఫ్ ఎలాగో టెలిగ్రామ్లో ఉంటుంది కదా, నోట్స్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు. నోట్స్ ఎందుకు అంటే మన కాన్సన్ట్రేషన్ని బిల్డప్ చేయడానికి. క్లాస్ వింటూ 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 మధ్యలో పక్కన కామెంట్స్ ఏమొస్తున్నాయి, లైవ్ చాట్ ఏం జరుగుతోంది, ఇలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు మీ కాన్సన్ట్రేషన్ని విత్ ద క్లాస్ ఉండాలి అంటే ఖచ్చితంగా నోట్స్ రాస్తూ ఉంటే కనెక్ట్ అవుతారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్కి. సెకండ్ థింగ్ ఏంటి అంటే క్లాస్ విన్న వెంటనే కూర్చుని, నేను ఈ మధ్యన అంటే బిగినింగ్ పెట్టలేదు కానీ ఇప్పుడు ప్రతి లెసన్కి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. లేదు మీ దగ్గర ఏదైనా ప్రాక్టీస్ బుక్ ఉంది, ఓపెన్ చేయండి. అదే లెసన్లో నుంచి క్లాస్ విన్నారు, ఇమ్మీడియట్గా కూర్చుని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. మినిమం ఎన్ని ప్రాక్టీస్ చేయాలి? 50 MCQs ప్రాక్టీస్ చేయాలి. 50 ప్రాబ్లమ్స్ మినిమం ప్రాక్టీస్ చేయాల్సిందే. కేవలం 10 బిట్లు ప్రాక్టీస్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోయాను, క్లాసెస్ విన్నాను కానీ నాకు ప్రాబ్లమ్స్ రావట్లేదు, నేను చాలా కష్టపడ్డాను అని అనుకోవద్దు. మినిమం ప్రతి చాప్టర్ నుంచి 50 బిట్స్ చేయాల్సిందే. ఆసిలేషన్ క్లాస్ అయిపోయిన వెంటనే కూర్చుని 50 బిట్స్ మినిమం మీరు సాల్వ్ చేయాలి, తప్పదు. ఓకే, సో మైండ్లో పెట్టుకోండి. ఎనీవే, సో ఆసిలేటరీ మోషన్ని మన ఇదే పేరు ఉంచవచ్చు కదా, మళ్ళీ కొత్త పేరు ఎందుకు? సింపుల్ హార్మోనిక్ మోషన్. ఉన్న టెన్షన్స్తోనే చచ్చిపోతుంటే అని అనుకోకండి. సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆసిలేషన్స్ కన్నా మీకు ఇంకా ఈజీగా అర్థం కావడం కోసమే సింపుల్ హార్మోనిక్ మోషన్ పెట్టారు. సో ఈ పేర్లోనే ఉంది చూడండి, సింపుల్ హార్మోనిక్ మోషన్. సో చాలా సింపుల్ మోషన్ని మనం ఆసిలేటరీ మోషన్లో చాలా సింపుల్ వెర్షన్ తీసుకుంటాము. అయితే ఆ సింపుల్ మోషన్ని ఇప్పుడు మనం ప్రతిసారి ఆసిలేటరీ మోషన్ అంటే ప్రతిసారి నేను ఈ డయాగ్రామ్ గీసి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది ఇలాంటివన్నీ చెప్పలేను కదా. సో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అనేది కావాలి ప్రాబ్లమ్స్ చేయాలి అంటే. సో ఒక ఆసిలేటరీ మోషన్ని చాలా సింపుల్గా హార్మోనిక్ ఫంక్షన్స్ యూజ్ చేసి, హార్మోనిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి? సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, వీటిని హార్మోనిక్ ఫంక్షన్స్ అంటారు. సో మనం సైనే వాడతాం ఎక్కువగా, కాస్ చాలా రేర్గా ఉంటుంది. సో హార్మోనిక్ ఫంక్షన్స్ యూజ్ చేసి ఏదైతే మోషన్ని మనం రిప్రజెంట్ చేయగలుగుతున్నామో అందువల్ల దీనిని సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటారు. ఓకే, సో నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇదే పాయింట్, ఇది ఆసిలేటరీ మోషన్ కదా, ఇది యాక్చువల్గా సింపుల్ హార్మోనిక్ మోషన్ కూడా ఎగ్జాంపుల్. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ని మ్యాథమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామో చూడండి. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఒక్కసారి చూడండి. చాలా 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 ఇంపార్టెంట్, ఈ లెసన్ మొత్తానికి పనికొచ్చేది. y = a sin ωt. ఇదే ఈక్వేషన్ మనం వేవ్స్లో కూడా వాడతాము. సో ఆసిలేషన్స్ లెసన్ బాగా వింటే కనుక వేవ్స్ లెసన్ కొంచెం ఈజీ అవుతుంది. సో ఆసిలేషన్స్లో ఆసిలేటరీ మోషన్ ఏదైతే ఉందో దానిని మ్యాథమెటికల్గా రాసేటప్పుడు సైన్ ఫంక్షన్ కానీ కాజ్ ఫంక్షన్ కానీ వాడతాం. సో సైన్ ఫంక్షన్, కాజ్ ఫంక్షన్ అనేవి హార్మోనిక్ ఫంక్షన్స్. అందుకే ఒక మోషన్ని చాలా సింపుల్గా
సింపుల్ హార్మోనిక్ హార్మోనిక్ ఫంక్షన్స్ వాడి ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి దానిని మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటాం. త్రూ అవుట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ప్లీజ్ రిమెంబర్ సింపుల్ పెండ్యులం. సింపుల్ హార్మోనిక్ మోషన్ మొత్తంలో కూడా సింపుల్ పెండ్యులం ఎగ్జాంపుల్నే మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో సింపుల్ ఈ లెసన్ మొత్తంలో మీకు ఏం అర్థం కాకపోయినా ఫస్ట్ విజువలైజ్ సింపుల్ పెండ్యులం. ఓకే, సింపుల్ పెండ్యులం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇలా అయ్యింది, ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి. టర్మినాలజీ తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్. టర్మినాలజీ చూద్దాము. వై ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అని కూడా అనొచ్చు. డిస్ప్లేస్మెంట్ అట్ ఎనీ టైమ్ టీ. ఓకే, ఎనీ టైమ్ టీ. నెక్స్ట్ ఏ ఏంటి? యాంప్లిట్యూడ్. ఏ ఏంటి? యాంప్లిట్యూడ్. సైన్ అనేది తెలుసు కదా, అది ఫంక్షన్. ఒమేగా యాక్చువల్గా అయితే యాంగ్యులర్ ఫ్రీక్వెన్సీ అంటారు దీన్ని. యాక్చువల్గా నార్మల్ పేర్ అనమాట. దీన్ని మీరు ఇంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒమేగా అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 2π/t. ఎస్, ఇది మాత్రం గుర్తుండాలి. ఈ లెసన్ మొత్తంలో వేవ్స్ లెసన్లో, ఈ లెసన్లో వేవ్స్లో, వేవ్ ఆప్టిక్స్లో, అన్ని లెసన్స్లోనూ అసలు ఎందుకు ఫిజిక్స్ మొత్తంలో మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసినంతసేపు గుర్తుపెట్టుకోండి, ఒమేగా అనగానే మైండ్లోకి 2π/t రావాలి. ఇందులో టీ ఏంటి? టైం పీరియడ్. టైం పీరియడ్. సో టైంకి టైం పీరియడ్కి చాలా డిఫరెన్స్ ఉంది, చెప్తాను నేను. సో ఒమేగా మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎంసెట్ అయ్యేంత వరకు ఫిజిక్స్ మొత్తంలో ఒమేగా అనగానే 2π/t మైండ్లోకి వచ్చేసేయాలి. నెక్స్ట్ ఇంకేం మిగిలింది? స్మాల్ టీ. స్మాల్ టీ అనేది ఏంటి అంటే టైం టేకెన్. నార్మల్ టైం టేకెన్ వేరు, క్యాపిటల్ టీ టైం పీరియడ్ వేరు. ఇందులో రెండు పదాలకి మీరు మీనింగ్ తెలుసుకోవాలి. ఒకటి యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, రెండోది టైం పీరియడ్ అంటే ఏంటి. సో ఇక్కడ మనం ఒకసారి పేర్లు పెట్టుకుందాము. పొజిషన్స్. లెట్ us నేమ్ దిస్ ఇనిషియల్ పొజిషన్ ఆర్ మీన్ పొజిషన్ యాజ్ ఏ. ఏ అనేది మీన్ పొజిషన్, బి అనేది రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, సి అనేది లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాడీని నేను బి దగ్గర నుంచి స్టార్ట్ చేశాను, వదిలిపెట్టాను. సో బి దగ్గర నుంచి వదిలిపెట్టినప్పుడు నేను తీసుకెళ్ళడమే బి దాకా తీసుకెళ్ళాను, ఇంకా అంతకంటే పైకి తీసుకెళ్ళట్లేదు, రైట్? సో మీన్ పొజిషన్ నుంచి this is the extreme position, right? So the distance between mean position and extreme position is called amplitude. Amplitude ఏంటమ్మా? మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని యాంప్లిట్యూడ్ అంటారు. నార్మల్ డెఫినేషన్ చెప్పాలి అంటే maximum displacement of the particle. Maximum displacement of a particle from mean position is called amplitude. ఈ డెఫినేషన్ అయితే మైండ్లో ఉండాలి, బికాజ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సెంటెన్స్ ఇలాగే ఇస్తారు. 0.8 సెంటీమీటర్స్ ఈజ్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ అంటే దానిని ఎలా కన్సిడర్ చేయాలి? యాంప్లిట్యూడ్గా కన్సిడర్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, యాంప్లిట్యూడ్ అంటే ఏంటమ్మా? మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్. మీన్ పొజిషన్కి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని యాంప్లిట్యూడ్ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు టైం పీరియడ్ అంటే ఏంటి? టైం టేకెన్ అంటే ఏంటి? టైం పీరియడ్ మీకు డెఫినేషన్స్ అయితే మైండ్లో గుర్తుండాలమ్మా. ఇవన్నీ ఇప్పుడు నేర్చుకున్నవి కాదు, మీరు ఎప్పుడో చిన్నప్పుడు కోవిడ్ టైంలో 8th క్లాస్ మీరు చదవకుండా వినకుండా పాస్ చేసిన టైంలో 8th క్లాస్లోనే మీకు టైం పీరియడ్, యాంప్లిట్యూడ్, సింపుల్ పెండ్యులం, ఆసిలేటరీ మోషన్ అన్నీ ఇంట్రడ్యూస్ అవుతాయి. సో అందుకే ప్రీవియస్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో మనం చదివేశాము, ఇది నా ఎంజాయ్మెంట్ చేయాల్సిన టైమ్. చాలామంది అనుకుంటారు నేను తెగ కష్టపడిపోయాను 10th క్లాస్ వరకు, ఇంక ఇప్పుడైనా నా లైఫ్కి ఎంజాయ్మెంట్ ఉండాలి అని 11th 12th అది కూడా ఏజ్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది కదా, 11th 12th వచ్చేటప్పటికి మీరు మంచి టీనేజ్లోకి వస్తారు. సో ఖచ్చితంగా మీ ఏజ్ ఎఫెక్ట్ వల్ల కూడా వీళ్ళందరూ మనకి చెప్పేదేంటి, ఈ ఆంటీలు అంకుల్ ఎప్పుడు ఇలాగే అంటారు, మమ్మీ డాడీ ఎప్పుడు ఇలాగే అంటారు, నేను నా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. సో ఈ మోడ్ ఆఫ్ థాట్ ప్రాసెస్లో చాలా వరకు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ చెప్పినప్పుడు వినరు, సరిగ్గా ప్రాక్టీస్ చేయరు.
మొత్తం ఇయర్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎండింగ్లోకి వచ్చాక రియలైజ్ అవుతాం అనమాట. అమ్మో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అదేలాగా ఇదేలాగా, ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇది రాంగ్. అట్లీస్ట్ ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. ఇవన్నీ అయిపోతాయి. ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తుంది, లేదా ఐఐటీలో మంచి ర్యాంక్ వస్తుంది, మంచి పెద్ద కాలేజ్లో మనకి సిఎస్ఈలో వచ్చేసింది నీకు ఓకే సీట్, ఇంకంతే లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటారు. చాలామంది ఇదే చెప్తారు, ఇంటర్ ఒక్కటి కష్టపడరా చాలు, ఇదొక్కటి చదువు చాలు, నీ లైఫ్ మొత్తం సెటిల్ అయిపోద్ది. ఎక్కడ సెటిల్ అవుతుంది? అవ్వదు. ఇంజనీరింగ్ కాలేజ్లోకి వచ్చేసింది, సీట్ వచ్చేసింది, సిఎస్ఈ జేఎన్టీయూకేలో వచ్చేసింది, నాకు సూపర్, నేను చాలా బాగా సీట్ కొట్టేశాను, నాకు ఇంకా క్యాంపస్ ప్లేస్మెంటే నెక్స్ట్ అనుకుంటే ఈ 4 ఏళ్ళు నీ సిజిపిఏ ఎవరు మెయింటైన్ చేస్తారు? సిజిపిఏ లేకపోతే ఏ క్యాంపస్ నీకు ప్లేస్మెంట్ ఇస్తుంది? సిజిపిఏ ఇంజనీరింగ్లో మెయింటైన్ చేయాలి అంటే ఆ రంగుల ప్రపంచంలో అసలే బోల్డ్ అన్ని బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి మనకి చుట్టుపక్కల. సో చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. సో ఇన్ని అట్రాక్షన్స్ పక్కన పెట్టుకుని ఖచ్చితంగా నువ్వు నీ లైఫ్ మీద ఫోకస్ చేస్తేనే ముందుకు వెళ్ళగలవు. గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి మనిషి అనేవాడు నువ్వు ఏం సాధించాలో దాని మీద ఫోకస్ అయితే చేయాలి. ఎంజాయ్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది, త్రూ అవుట్ ద లైఫ్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నువ్వు ఎంజాయ్ చేయాలి అంటే 4 డబ్బులు సంపాదించుకోవాలి కదా, కాన్సన్ట్రేట్ చేయి. ఎనీవే, టైంకి టైం పీరియడ్కి డిఫరెన్స్ ఏంటి చూద్దాం. టైంకి టైం పీరియడ్కి డిఫరెన్స్ ఏంటంటే, టైం అంటే ఎనీ టైం టీ, దానికి రెస్ట్రిక్షన్స్ లేవు, ఏ టైం అయినా మెన్షన్ చేయొచ్చు, దానిని మనం టైం టేకెన్ అంటాం. కానీ టైం పీరియడ్ అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి, ద టైమ్ టేకెన్ బై అ పెండ్యులం ఆర్ ద టైమ్ టేకెన్ బై అ బాడీ టు కంప్లీట్ 1 ఆసిలేషన్. కంపల్సరీగా the time taken by a body to complete 1 oscillation is called time period. సో ఏ టైం అయినా పర్లేదు అనుకుంటే అది టైం టేకెన్, కానీ ఖచ్చితంగా ఒక్క ఆసిలేషన్ చేయడానికి పట్టే టైం ఏంటి అంటే టైం పీరియడ్. సో ఫర్ ఎగ్జాంపుల్, సి అనే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాము అనుకుందాం బాడీ మూవ్మెంట్. ఫస్ట్ సి నుంచి ఏకి వెళ్తుంది, ఏ నుంచి బికి వెళ్తుంది, ఇది 1 కంప్లీట్ ఆసిలేషన్ అంటే కాదు, మళ్ళీ తిరిగి అదే పాయింట్కి రావాలి. సో బి టు ఏ అండ్ ఏ టు సి. సో CAB BCA includes 1 oscillation. అలా వెళ్ళి రావడానికి దానికి పట్టే టైం ఏమంటారమ్మా? టైం పీరియడ్ అంటారు. సో టైం పీరియడ్ క్యాపిటల్ T స్మాల్ t డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. సో స్మాల్ t టైంలో బాడీ ఎంత డిస్ప్లేస్ అయ్యింది, మీన్ పొజిషన్ నుంచి ఎంత పక్కకి వెళ్ళింది, దానిని డిస్ప్లేస్మెంట్ అంటారు. సో Y or X రెండు వాడతారు, గుర్తుపెట్టుకోండి. Y or X, X అన్నా వాడచ్చు, Y అయినా వాడచ్చు. యూజువల్గా X వాడితే Y ఈక్వల్స్ టు A cos ఒమేగా T వాడతారు. బట్ చాలా టెక్స్ట్ బుక్స్లో మనం ఇది కూడా చూస్తాం, A sin ఒమేగా T. మనం చాలా టెక్స్ట్ బుక్స్లో ఇది కూడా చూస్తాం. సో X అన్నా Y అన్నా డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్. సో ఐ హోప్ మీరు స్లోగా ఆసిలేషన్స్ లెసన్ని ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఈ బిగినింగ్ ఫీలింగ్ డెవలప్ అయితే చాలు, మిగతా కాన్సెప్ట్స్ అన్ని చాలా ఈజీ. ఒక 2-3 ఫార్ములా నేర్చుకుంటే చాలు. ఇందులో ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే రీజియన్స్ ఏంటి అంటే, ఒకటి సింపుల్ పెండ్యులం కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ వస్తాయి, లేదా స్ప్రింగ్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ వస్తాయి, లేదు ఇప్పుడు మనం ఏదైతే డెవలప్ చేస్తున్నామో ఈ SHM దీని గురించి క్వశ్చన్స్ వస్తాయి. సో 3 రీజియన్స్ త్రూ అవుట్ ఎంసెట్ క్వశ్చన్స్, AP అయినా TS అయినా కూడా. సో ఫస్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత సింపుల్ పెండ్యులం గురించి నేర్చుకుంటాము, ఆ తర్వాత స్ప్రింగ్ సిస్టమ్ గురించి నేర్చుకుంటాం. సో ఐ హోప్ మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీని నుంచి డిఫరెంట్ పారామీటర్స్ ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి. సో different parameters in SHM. ఒక బాడీ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉన్నప్పుడు దానిలో వాడే రకరకాల పారామీటర్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లేస్మెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్ప్లేస్మెంట్కి ఇవన్నీ స్టార్ట్ చేయడానికి ముందు కండిషన్స్ ఒకటి చెప్తాను చూడండి. ఎస్, డిఫరెంట్ పారామీటర్స్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేర్చుకుందాము. కండిషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. కండిషన్ ఫర్ ఎ బాడీ టు బీ ఇన్ SHM.
ఓకే, కండిషన్ ఫర్ అ బాడీ టు బీ ఇన్ ఎస్హెచ్ఎం. ఒక బాడీ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది అని చెప్పడానికి అది కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కండిషన్ నెంబర్ 1 ఏంటి అంటే ద డిస్ప్లేస్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు, లేదంటే యాక్సలరేషన్తో స్టార్ట్ చేయొచ్చు. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ ఆర్ బాడీ మస్ట్ బి directly proportional to magnitude. గుర్తుపెట్టుకోండి, magnitude of amplitude or acceleration. Let us take acceleration. యాక్సెలరేషన్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి బాడీ డిస్ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉండాలి. ఇఫ్ ఏ ఈజ్ యాక్సెలరేషన్ ఆఫ్ ద బాడీ, y ఈజ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్, దెన్ ఏ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు y. ఏ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు y. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకుంటాము. ఇప్పుడు డైరెక్షన్ గురించి మాట్లాడితే ద యాక్సెలరేషన్ is directed opposite to body displacement. సో డైరెక్షన్ ఎప్పుడు కూడా మనము ప్లస్ మైనస్ సింబల్తో చెప్తాము. సేమ్ డైరెక్షన్లో ఉంటే పాజిటివ్, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి కాబట్టి ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు -y. ఈ కండిషన్ గనక సాటిస్ఫై అయితే దెన్ ఓన్లీ వి సే దట్ ద బాడీ ఈజ్ అండర్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు -y. Acceleration is directly proportional to the magnitude of displacement and direction ki minus sign. Acceleration always directed opposite to the direction of displacement. అంటే బాడీ ఈ డైరెక్షన్ లో డిస్ప్లేస్ అయితే యాక్సెలరేషన్ ఇటువైపు ఉంటుంది, బాడీ ఈ డైరెక్షన్ లో డిస్ప్లేస్ అయితే యాక్సెలరేషన్ ఇటువైపు ఉంటుంది. అది యాక్సెలరేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి డీటెయిల్డ్గా చెప్తాను. ఎనీవే, ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్లో డిస్ప్లేస్మెంట్ స్టార్ట్ చేద్దాం. సో డిస్ప్లేస్మెంట్లో మనము డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ మ్యాథమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం? y ఈక్వల్స్ టు a sin ఒమేగా t. అంతే, ఇదే డిస్ప్లేస్మెంట్కి ఫార్ములా. y ఈక్వల్స్ టు a sin ఒమేగా t. టర్మ్స్ అన్నీ తెలుసు కదా. అయితే దీంట్లో ప్రతి దాంట్లోనూ మనం కొన్ని కండిషన్స్ తీసుకుంటాము. ప్రతి పారామీటర్కి అట్ మీన్ పొజిషన్ ఫార్ములా ఎలా వస్తుంది, అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఫార్ములా ఎలా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ మీన్ పొజిషన్ ప్రతి దానికి ఏం ఇమాజిన్ చేసుకోవాలని చెప్పాను? ప్రతి పాయింట్ నీకు అర్థం కావట్లేదు అంటే ఫస్ట్ నీ మైండ్లోకి ఇమాజినేషన్లోకి రావాల్సింది ఏంటి అంటే సమంత కాదు, పూజా హెగ్డే అసలే కాదు, సింపుల్ పెండ్యులం రావాలి. సో ఇది మీన్ పొజిషన్. సో బాడీ డిస్ప్లేస్ అవ్వాలి అంటే పక్కకి వెళ్ళాలి. ఇదేంటి? ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఏదో ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్ తీసుకోవచ్చు, ఇటైనా పర్లేదు ఇటైనా పర్లేదు. సో మీన్ పొజిషన్ దగ్గర చూద్దాం. మీన్ పొజిషన్ అంటే అసలు బాడీ కదలట్లేదు. బాడీ కదలట్లేదు అంటే మీన్ పొజిషన్ అనగానే మైండ్లోకి రావాల్సింది y ఈజ్ ఈక్వల్ టు 0. మీన్ పొజిషన్ అనగానే గుర్తు రావాల్సింది y ఈజ్ ఈక్వల్ టు 0. బికాజ్ సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0. అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనగానే మైండ్లోకి రావాల్సింది ఏంటి అంటే y ఈజ్ ఈక్వల్ టు a. అవునా కాదా? ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడికి బాడీ డిస్ప్లేస్ అయ్యింది. మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని ఏమంటారు? యాంప్లిట్యూడ్. ఓకే, యాంప్లిట్యూడ్ క్యాపిటల్ లెటర్ ఏతోనే సింబలైజ్ చేయాలి. ఈ లెటర్లో 2 ఏలు ఉంటాయి. ఒకటి క్యాపిటల్ లెటర్ ఏ, రెండోది స్మాల్ లెటర్ ఏ. స్మాల్ లెటర్ ఏ యాక్సెలరేషన్, క్యాపిటల్ లెటర్ ఏ యాంప్లిట్యూడ్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వెలాసిటీకి వెళ్ళిపోదాం. డిస్ప్లేస్మెంట్ అయిపోయింది కదా, వెలాసిటీ నార్మల్గా వీతోనే సింబలైజ్ చేస్తాము. సో వెలాసిటీ కావాలి అంటే ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, రైట్? సో సింపుల్ నార్మల్ v ఈజ్ ఈక్వల్ టు dy బై dt.
సో డి బై డిటి ఆఫ్ వై ప్లేస్లో ఏం రాస్తాము, ఏ సైన్ ఒమేగా టీ. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏ కాన్స్టెంట్, సైన్ ఒమేగా టీకి డిఫరెన్షియేషన్ కాజ్ ఒమేగా టీ. ఒమేగా అనేది టైంకి ఫంక్షన్ కాబట్టి అది మళ్ళీ బయటకు వస్తుంది. సో వెలాసిటీకి ఫార్ములా ఏ ఒమేగా కాజ్ ఒమేగా టీ. అయితే కాజ్ ఒమేగా టీని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, √1 మైనస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ, రైట్. V is equal to cos omega t ని √1 మైనస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. సైన్ ఒమేగా టీ అంటే ఏంటి, a బై y బై a, రైట్. సైన్ ఒమేగా టీ ఇస్ y బై a. సో a ఒమేగా √1 మైనస్ y స్క్వేర్ బై a స్క్వేర్. ఇదంతా మొత్తం షార్ట్ చేస్తే v ఇస్ ఈక్వల్ టు మనకు వచ్చే ఫార్ములా ఏంటి అంటే v ఈక్వల్స్ టు a క్యాన్సిల్ అయిపోతుంది, ఒమేగా ఇంటూ √a స్క్వేర్ మైనస్ y స్క్వేర్. ఇదొక ఫార్ములా. నేను బాక్స్ పెట్టాను అంటే అది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఏ వేటికైతే నేను బాక్స్ చేస్తున్నానో ఆ ఫార్ములాని మీరు మెమరైజ్ చెయ్యాలి, ఖచ్చితంగా మెమరైజ్ చేయాల్సిందే. ఇప్పుడు వెలాసిటీ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ అట్ మీన్ పొజిషన్ దాని ఫార్ములా ఏమవుతుంది, అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దాని ఫార్ములా ఏమవుతుంది చూద్దాం. అట్ మీన్ పొజిషన్, అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఎక్స్ట్రీమ్లో EXTREME వస్తుంది కదా, ఎక్స్ట్రీమ్ పొజిషన్. సో మీన్ పొజిషన్ అనగానే మైండ్లోకి ఏం రావాలని చెప్పాను, మీన్ పొజిషన్ అనగానే మైండ్లోకి ఏం రావాలి, మీన్ పొజిషన్ అనగానే మైండ్లోకి రావాల్సింది y ఇజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనగానే మైండ్లోకి రావాల్సింది y ఇజ్ ఈక్వల్ టు a. గుర్తుందా లేదా? ఇవన్నీ మీరు అలవాటు చేసుకోవాలన్నమాట, ఇదే ఫీల్ అవ్వడం అంటే. సో y ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టండి, ఇక్కడ పెట్టినా పర్లేదు, ఇక్కడ పెట్టినా పర్లేదు. ఇక్కడ y లేదు కదా, ఏం చేస్తాం, ఇక్కడ పెడదాం. y ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టండి, v ఈజ్ ఈక్వల్ టు a, v ఈజ్ ఈక్వల్ టు a బయటకు వస్తుంది కదా, a ఒమేగా. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు a పెట్టండి, v ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మ్యాక్సిమం వెలాసిటీ, ఇది మినిమం వెలాసిటీ. సో ఖచ్చితంగా సింపుల్ పెండ్యులం, మళ్ళీ సింపుల్ పెండ్యులం దగ్గరికే రండి. సో ఒక సింపుల్ పెండ్యులం ఆసిలేట్ అయ్యేటప్పుడు ఇది దీని మీన్ పొజిషన్, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనుకుందాం. సో ఇది ఎలా ఆసిలేట్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది, యూజువల్గా సింపుల్ పెండ్యులం పక్కకి తీసుకెళ్ళాం. సో ఇక్కడి నుంచి వదిలినప్పుడు వెలాసిటీ 0, రైట్. ఇలా వస్తుంది, వస్తూ 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 ఉన్నప్పుడు దాని స్పీడ్ పెరుగుతుంది. కరెక్ట్గా మీన్ పొజిషన్ దగ్గరకు వచ్చేటప్పటికి మ్యాక్సిమం స్పీడ్లో ఉంటుంది ఏ ఒమేగా. మళ్ళీ ఇటు నుంచి ఇంకొక సైడ్ వెళ్ళింది, ఇంకొక సైడ్ వెళ్ళినప్పుడు ఎక్స్ట్రీమ్ ఇలా వెళ్ళి మ్యాక్సిమం వెళ్ళి 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 ఆగి మళ్ళీ తిరగాలి. ఒక బాడీ ఖచ్చితంగా రివర్స్ అవ్వాలి అంటే దాని డైరెక్షన్లో వెలాసిటీ 0 అవ్వాలి. సో ప్రతిసారి ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గరకు వచ్చేటప్పటికి వెలాసిటీ 0, మీన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ మాక్సిమం. గుర్తుపెట్టుకోండి, వెలాసిటీ ఆఫ్ అ బాడీ ఇన్ SHM, it is maximum at mean position, it is 0 at extreme position. చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇది వెలాసిటీ గురించి. నౌ మూవింగ్ ఆన్ టు యాక్సెలరేషన్ చూద్దాం. యాక్సెలరేషన్ ఇందులో స్మాల్ లెటర్ a. యాక్సెలరేషన్ ఫార్ములా ఏంటి, యాక్సెలరేషన్ ఈజ్ ఈక్వల్ టు dv బై dt, రైట్. dv బై dt. సో d బై dt ఆఫ్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి, ఏ ఒమేగా కాజ్ ఒమేగా టీ, ఏ ఒమేగా కాజ్ ఒమేగా టీ. దీన్ని డిఫరెన్షియేట్ చేయండి, ఏ ఒమేగా అలాగే ఉంటుంది, కాజ్ ఒమేగా టీ డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ సైన్ ఒమేగా టీ. అయితే మళ్ళీ ఒమేగా టీ అనేది ఫంక్షన్ ఆఫ్ టైం కాబట్టి బయటకు వస్తుంది. సో ఏ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. స్మాల్ లెటర్ ఏ వేరు, క్యాపిటల్ లెటర్ ఏ వేరు. క్యాపిటల్ లెటర్ ఏ యాంప్లిట్యూడ్, స్మాల్ లెటర్ ఏ యాక్సెలరేషన్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఎందుకు ఇవాళ సెలెక్ట్ అవ్వట్లేదు. ఓకే, ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ. నౌ దీన్ని మళ్ళీ సైన్ ఒమేగా టీని ఎలా రాసుకోవచ్చు, 1 మైనస్ కాజ్ స్క్వేర్ ఒమేగా టీ రాసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా y ఇజ్ ఈక్వల్ టు వి నో దట్. మనకేం తెలుసు అంటే y ఇజ్ ఈక్వల్ టు ఏ సైన్
ఒమేగా టీ. ఇక్కడ నుంచి సైన్ ఒమేగా టీ ఇజ్ ఈక్వల్ టు y/a. సో సైన్ ఒమేగా టీ ప్లేస్లో y/a రాస్తే ఏ క్యాన్సిల్ అయిపోయింది. దేర్ఫోర్ a ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ y. a ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ y. గుర్తుపెట్టుకోండి, ఒమేగా అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్. ఒమేగా సిన్స్ in SHM omega is constant. ఓకే, SHMలో మనం యూజువల్గా ఒమేగా కాన్స్టెంట్ తీసుకుంటాము బికాస్ టైం పీరియడ్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. సో ఒమేగా కాన్స్టెంట్ అయితే ఇప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చు, ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ వై అని రాయొచ్చా? ఒమేగా కాన్స్టెంట్ కాబట్టి ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ వై. చూసారా, సింపుల్ హార్మోనిక్ మోషన్ కండిషన్ వచ్చేసింది. సో ఇదే కదా మన కండిషన్. ఇఫ్ అ బాడీ హ్యాస్ టు బీ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ దెన్ కంపల్సరీగా యాక్సెలరేషన్ మస్ట్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్ అండ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ నెగిటివ్ సింబల్తో చెప్తారు. ఇప్పుడు మళ్ళీ అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, అట్ మీన్ పొజిషన్ చూద్దాము. సో ఫస్ట్ అట్ మీన్ పొజిషన్ యాక్సెలరేషన్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, మీన్ పొజిషన్ అనగానే మైండ్లోకి ఏం రావాలని చెప్పాను. ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే, మీన్ పొజిషన్ అంటే y ఇజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ట్రీమ్ పొజిషన్ y ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ A. గుర్తొచ్చిందా? ఏమైనా ఇప్పటిదాకా అర్థమైందా లేదా? సో y ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ పెట్టండి. y ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే యాక్సెలరేషన్ ఏమైపోయిందమ్మా? 0. y ఈజ్ ఈక్వల్ టు a పెట్టండి. a ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ a. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ ఏంటి? 0. మీన్ పొజిషన్ దగ్గర యాక్సెలరేషన్, ఓకే సారీ ఇది కదా మీన్, ఏది మీన్ పొజిషన్ ఇది, సారీ మీన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ ఏ ఒమేగా మ్యాక్సిమం, మీన్ పొజిషన్ దగ్గర యాక్సెలరేషన్ మినిమం. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర వెలాసిటీ 0, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర యాక్సెలరేషన్ మ్యాక్సిమం. అంటే ఈ రెండు రివర్స్లో ఉంటాయి. మీన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ మ్యాక్సిమం అయితే యాక్సెలరేషన్ 0. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర యాక్సెలరేషన్ మ్యాక్సిమం అండ్ మీ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర వెలాసిటీ 0 ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను చూడండి. మనకి యూజువల్గా డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఇది మీన్ పొజిషన్, రైట్? ఇక్కడెక్కడో బాడీ ఇలా తీసుకెళ్ళాము అనుకోండి. ఈ పొజిషన్ దగ్గర దీనిలో యాక్సెలరేషన్ ఎటువైపు డైరెక్ట్ అయి ఉంటుంది. వాట్ ఈజ్ ఐడెంటిఫై ద డైరెక్షన్ ఆఫ్ యాక్సెలరేషన్. ఇప్పుడు ఇది బాడీ ఇలా, ఇది మీన్ పొజిషన్ కదా, ఇటు డిస్ప్లేస్ అయ్యింది. యాక్సెలరేషన్ డైరెక్షన్ ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సెలరేషన్. ఏమైనా అర్థమైందా? లేదు, బాడీని ఇటువైపు తీసుకెళ్ళా, డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంది అంటే ఖచ్చితంగా యాక్సెలరేషన్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. సో ఇది మన యాక్సెలరేషన్ డైరెక్షన్. సో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. యాక్సెలరేషన్ ఎప్పుడు కూడా మ్యాగ్నిట్యూడ్ వైజ్ డిస్ప్లేస్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, కానీ డైరెక్షన్ వైజ్ డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్లో ఉందో ఖచ్చితంగా దాని ఆపోజిట్ డైరెక్షన్లో యాక్సెలరేషన్ ఉంటుంది. సో అది మనకి యాక్సెలరేషన్కి ఫార్ములా. మొత్తం అన్నీ నేర్చుకోండి అమ్మా. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర యాక్సెలరేషన్ ఎలా ఉంటుంది, మీన్ పొజిషన్ దగ్గర యాక్సెలరేషన్ ఎలా ఉంటుంది, వెలాసిటీ అన్నీ నేర్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ యాక్సెలరేషన్ అయిపోయింది కాబట్టి నౌ విల్ మూవ్ ఆన్ టు టైం పీరియడ్. టైం పీరియడ్ ఎనీవే క్యాపిటల్ టీ మీకు తెలుసు, బట్ ఎనీవే టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. టైం పీరియడ్ అంటే ఏంటి? క్యాపిటల్ టీ సింబల్. క్యాపిటల్ టీ వేరు, స్మాల్ టీ వేరు, గుర్తుపెట్టుకోండి. టైం పీరియడ్ క్యాపిటల్ టీ. టైం పీరియడ్ ఎక్కడి నుంచి వస్తుంది నాకు? టైం పీరియడ్ కావాలి అంటే ఒమేగా ఈక్వల్స్ టు 2π/t అని తెలుసు. సో t ఈజ్ ఈక్వల్ టు 2π/ఒమేగా. ఇప్పుడు ఒమేగా ఇంతవరకు వదిలేయచ్చు, లేదంటే ఒమేగాని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో వీ నో దాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ y. ఇక్కడ నేను మైనస్ సింబల్ ఎందుకు పెట్టలేదంటే
ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకుంటున్నాను. బికాస్ టైం పీరియడ్ కెన్ నెవర్ బీ నెగటివ్. టైమ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ, దానికి డైరెక్షన్ ఉండదు. మైనస్ సింబల్ ఇందులో ఓన్లీ డైరెక్షన్ని చెప్తుంది కాబట్టి ఐ కన్సిడర్డ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. సో హియర్ ఆఫ్టర్ అర్థం చేసుకోండి, యాక్సెలరేషన్కి కొన్ని చోట్ల మనం మైనస్ సింబల్ పెట్టము. ఎందుకు అంటే కొన్ని చోట్ల ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ని మాత్రమే కన్సిడర్ చేస్తాము. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ బై, ఇక్కడ నుంచి ఒమేగా ఈక్వల్స్ టు అండర్ స్క్వేర్ రూట్ ఏ బై వై సబ్స్టిట్యూట్ చేసేయండి. టీ ఈక్వల్స్ టు 2π రూట్ ఓవర్, ఇది ఒమేగా కింద ఉంది కదా, y బై ఏ. ఇలా టైం పీరియడ్ వస్తుంది. ఎప్పుడైతే టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేసామో ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కదా, బికాస్ we know that frequency is reciprocal of time period. Frequency is reciprocal of time period. So frequency is equal to దీనికి reciprocal వేసేయండి, 1/2π అండర్ స్క్వేర్ రూట్ ఏ బై వై. అయిపోయింది, ఫ్రీక్వెన్సీ కూడా వచ్చేసింది మనకి. సో ఇప్పటిదాకా ఏమేమి నేర్చుకున్నాం గుర్తుందా? డిస్ప్లేస్మెంట్, నెక్స్ట్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, దెన్ వెలాసిటీ అట్ మీన్ పొజిషన్, ఎక్స్ట్రీమ్ పొజిషన్, యాక్సెలరేషన్ అట్ మీన్ పొజిషన్, ఎక్స్ట్రీమ్ పొజిషన్, దాని డైరెక్షన్ ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ దెన్ టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ. ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉంటుంది, దానిని ఎపోక్ ఆర్ ఫేజ్ అంటారు. ఓకే, ఎపోక్ ఆర్ ఫేజ్, దీనిని యూజువల్గా 5తో సింబలైజ్ చేస్తాం. ఎపోక్కి ఫేజ్కి కొంచెం డిఫరెన్స్ ఉంది, బట్ నేను రెండు ఒకటే రాసేస్తున్నాను బికాస్ ఇప్పుడు దీని గురించి మనం బుర్ర బద్దలు కొట్టేసుకుని అంత తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా చెప్తాను చూడండి. మీరు టెక్స్ట్ బుక్స్లోంచి కనుక ఒరిజినల్ డెఫినేషన్ ఆఫ్ ఫేజ్ చదివితే మనకు ఒక్క వర్డ్, ఒక్క లెటర్ కూడా అర్థం కాదు. కానీ నేను దాన్ని ఈజీగా సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ వరకు ఎంతవరకు ఆలోచిస్తే చాలు, అది చాలు కదా మనకి. సో యూజువల్గా y ఈజ్ ఈక్వల్ టు మన ఈక్వేషన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ, రైట్? ఇది ఎప్పుడు వాడాలి అంటే ఒక పార్టికల్ మీన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు, అలా కాకుండా ఇంకెక్కడి నుంచి అయినా కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కసారి మనకి +or-5 అని రాస్తాము. ఓకే, +or-5. ఈ 5ని ఫేజ్ అంటారు. చాలా సింపుల్గా చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంతవరకు మాత్రమే ఆలోచిద్దాం. క్వశ్చన్లో ఒక పార్టికల్, ఒక బాడీ ఉంది నా దగ్గర, ఆ బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్ y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. ఇంకొక బాడీ ఉంది, దాని డిస్ప్లేస్మెంట్ ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ π/3. ఈ రెండిటికి ఫేజ్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతారు అంతే. ఈ రెండిటికి ఫేజ్ డిఫరెన్స్ ఎంత? సో ఫేజ్ డిఫరెన్స్ ఎంత అంటే దీని ఫేజ్ ఎంత, 0, దీని పక్కన ఏం లేదు కదా, దీని ఫేజ్ ఎంత π/3. సో π/3 - 0, ఆన్సర్ π/3. అర్థమైందా? లేదు, ఇక్కడ మీకు +π/2 ఇచ్చారు. ఓకే, ఒకటి ఇలా ఉంది, ఇంకొకటి ఇలా ఉంది, రెండు వేవ్ ఈక్వేషన్స్. ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ∆φ ఈజ్ ఈక్వల్ టు ఏది పెద్దదైతే దాంట్లో చిన్నది సబ్ట్రాక్ట్ చేయడమే, ప్రాబ్లం ఏం లేదు. π/2 - π/3. ఓకే, సో π/2 - π/3 ఎంత అవుతుంది? సో π/6. ఇది ∆φ. ఇంతవరకు మీకు అర్థమైంది అంటే చాలు, ఇంక వదిలేసేయండి, మరీ ఎక్కువ టూ మచ్గా ఆలోచించద్దు. సో ఖచ్చితంగా ఫేజ్ అనేది మీకు ఇంతవరకు అర్థమైందా? ఫేజ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడం వస్తే చాలు. అదేంటి అసలు, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి, ఇనీషియల్ ఫేజ్ ఏంటి, ఇవన్నీ ఎక్కువ ఆలోచించద్దు. బికాజ్ ఇంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ అయితే మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో రాలేదు. సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు కొన్ని గ్రాఫ్స్ కూడా చూద్దాం. ఓకే, చాలా ఇంపార్టెంట్ గ్రాఫ్స్ చూద్దాము. ఆ తర్వాత నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను నేను మీకు. గ్రాఫ్స్ యూజువల్గా ఏమేం గ్రాఫ్స్ వస్తాయి మనకి అంటే, ఒకటి YT గ్రాఫ్, ఒకటి రెండోది VT గ్రాఫ్, ఇంకొకటి యాక్సెలరేషన్ టైం గ్రాఫ్, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్, యాక్సెలరేషన్ టైం గ్రాఫ్. సో డిస్ప్లేస్మెంట్ కి టైం కి రిలేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ, రైట్? వెలాసిటీకి టైంకి రిలేషన్ ఏంటి? v ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా కాజ్ ఒమేగా టీ. అలాగే యాక్సెలరేషన్ టైంకి రిలేషన్ ఏంటి? a ఈజ్ ఈక్వల్ టు -ω² ఏ సైన్ ఒమేగా టీ. సో బేసికల్గా ఇదొక సైన్ ఫంక్షన్,
కాజ్ ఫంక్షన్, సైన్ ఫంక్షన్ విత్ నెగిటివ్ సైన్. సో సింపుల్గా రాయాలి అంటే మనకి మీకు సైన్ కాజ్ గ్రాఫ్స్ కనుక తెలిస్తే మ్యాథ్స్లో సైన్ కాజ్ గ్రాఫ్స్ తెలిస్తే ఇది చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఇక్కడ టీ, ఇక్కడ ఎప్పుడు టైమే తీసుకోవాలి కదా, ఎక్స్ యాక్సిస్ మీద ఎప్పుడు కూడా మనము టైమే కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ వై డిస్ప్లేస్మెంట్ తీసుకుంటే ఇక్కడ టైం తీసుకుంటాము. సో సైన్ గ్రాఫ్ ఎప్పుడు ఇలా ఉంటుంది కదా, 0 నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం వెళ్తుంది, అది వైటీ గ్రాఫ్. నౌ కమింగ్ టు విటీ గ్రాఫ్, టైం తీసుకుందాము. ఇక్కడ వెలాసిటీ తీసుకుంటే విటీ గ్రాఫ్ ఏంటి, కాజ్ కర్వ్ ఎప్పుడు ఇలా స్టార్ట్ అవుతుంది, మ్యాక్సిమం నుంచి స్టార్ట్ అవుతుంది కదా, బికాస్ కాజ్ 0 ఈజ్ 1. ఏటీ గ్రాఫ్కి వచ్చేటప్పటికి ఇక్కడ టైం, ఇక్కడ యాక్సలరేషన్, సైనే కానీ విత్ అ నెగిటివ్ సైన్. సో ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి సైన్ కర్వ్ స్టార్ట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దీనికి డిఫరెన్స్ చూడండి, ఇది 0 నుంచి స్టార్ట్ అయింది, ఇది కూడా 0 నుంచి స్టార్ట్ అయింది, బట్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. చాలు, ఈ మాత్రం నేర్చుకుంటే చాలు, గ్రాఫ్స్ అయిపోయినట్లే. నా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇప్పటిదాకా నేర్చుకున్న దాంట్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ at time t is equal to t/12 seconds. t/12 seconds లో దాని డిస్ప్లేస్మెంట్ అంతా ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్ప్లేస్మెంట్ అంటే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, వై. అర్థమవుతుందా? వై అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. స్మాల్ టీ గివెన్ యాజ్ క్యాపిటల్ t/12. సో సబ్స్టిట్యూట్ చేయండి. దేంట్లో మనకి తెలిసింది ఒకటే ఫార్ములా కదా, y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. సో ఏ సైన్ ఒమేగా స్మాల్ టీ ప్లేస్లో ఎంత రాయాలి, క్యాపిటల్ t/12. ఇప్పుడు ఇక్కడ ఎక్కడి నుంచి ఎలా సాల్వ్ చేయాలి, కరెక్ట్గా ఆలోచిస్తే ఒమేగా ప్లేస్లో 2π/t రాయొచ్చా లేదా? సబ్స్టిట్యూట్ చేయండి. ఏ సైన్ ఒమేగా ప్లేస్లో 2π/t, ఒమేగా ప్లేస్లో 2π/t ఇంటూ t/12, రైట్? టీనే టీకో మార్ దియా, 2 1 times 2 6 times. సో మనకి ఏమొచ్చింది, ఏ సైన్ ఏం మిగిలింది, π/6. ఏ సైన్ π/6. π/6 వాల్యూ ఎంత, 30 degrees. సైన్ 30 degrees. సైన్ 30 degrees ఈజ్, మీకు తెలుసా పై ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 180 degrees పై రేడియన్స్. అలా గుర్తుపెట్టుకోండి. π/6 is 30 degrees, sin 30 1/2. సో ఆన్సర్ a/2. నీకు ఎంత వచ్చింది, y is equal to a/2. ఆన్సర్ వచ్చిందా రాలేదా? సో ఇలాంటిదే ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం నేను ఇస్తాను, మీరు ఓన్గా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నేను ఇచ్చేది ఓన్గా చెయ్యాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఫైండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ in SHM at t is equal to, ఈసారి ఎంత తీసుకుందాము, at t is equal to క్యాపిటల్ t/2 తీసుకుందామా, క్యాపిటల్ t/2 చేస్తారా? సాల్వ్ చేయండి, ఆన్సర్ కొట్టండి. సో దీని ఆన్సర్ ఏంటి కామెంట్స్లో చెప్పండి. నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోతాను. ఇప్పటిదాకా ఏం మోడల్స్ చేసాము అంటే టైం ఇచ్చారు, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇచ్చే ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్ గివెన్, ఫైండ్ ద టైం టేకెన్ బై ఎ పార్టికల్ ఇన్ SHM, when its displacement is a/2. కరెక్ట్గా దాని డిస్ప్లేస్మెంట్ హాఫ్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఉంది, అప్పుడు దానికి పట్టిన టైం ఎంత. సో మళ్ళీ సేమ్ ఫార్ములా కదా, y is equal to ఏ సైన్ ఒమేగా టీ. ఇప్పుడు మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి. y ప్లేస్లో ఎంత రాసుకోవాలి, a/2. సో a/2 is equal to ఏ సైన్ ఒమేగా టీ. ఏనే ఏకో మార్ దియా. సో మనకి ఏమొచ్చింది, 1/2 ఈక్వల్స్ టు సైన్ ఒమేగా టీ. సైన్లో ఎక్కడ 1/2 వస్తుంది మనకి, సైన్ 30 degrees, రైట్?
సో సైన్ 30 degreesని ఇందులో మనం π/6గానే రాసుకోవాలి. సో సైన్ ఒమేగా టీ కంపేర్ చేయండి, సైన్ క్యాన్సిల్ అయిపోతే ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు π/6, కానీ మనకి స్మాల్ టీ మాత్రమే కావాలి. సో ఒమేగా ప్లేస్లో 2π/t इंटू टी इज इक्वल टू π/6 పైనే పైకు మార్ దియా. సో టీ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా t/12 seconds. సో ఇదమ్మా ఈ మోడల్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సో నేను ఇచ్చే ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం, 2 హోంవర్క్స్ ఇస్తున్నాను, ఇదొక హోంవర్క్. రాకపోతే కామెంట్స్లో అడగండి, టెలిగ్రామ్ ఛానల్లో నేను ఎక్స్ప్లెనేషన్ అయితే పెడతాను. బట్ రాకపోవడం అనేది ఉండకూడదు. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పానంటే మీరు రెండోది చేయగలగాలి. సో రెండో క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ టైమ్ ఇన్ విచ్ ఏ పార్టికల్ in SHM has a displacement equals to y equals to a/√2. చేస్తారా? సో y is equal to a/√2 ఏ టైంలో వస్తుంది, టైం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ మోడల్స్ కనుక వచ్చాయి అంటే మీకు సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఏ పార్టికల్ ఎగ్జిక్యూట్స్ SHM రిప్రజెంటెడ్ బై ఈక్వేషన్ y is equal to, నేను ఇక్కడ మళ్ళీ రాస్తాను అదే ఈక్వేషన్. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి ఒకసారి చూద్దాం. y is equal to 0.02 sin 3.14t ప్లస్ π/2 meters. ఓకే, సో ఇందులో రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి, ABCDEFG F వరకే ఉన్నాయి. సో అన్ని ఫైండ్ అవుట్ చేసేద్దాము, చాలా సింపుల్గా ఉంటాయి. ఈ ఒక్క ప్రాబ్లంలో మొత్తం అన్ని మోడల్స్ కవర్ అయిపోయాయమ్మా. మీరు ఈ ఒక్క ప్రాబ్లం చేయడం వచ్చేస్తే మన ఇన్ని క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామ్లో రావు, వీటిలో ఏదో ఒకటి అడుగుతారు, ఏదో ఒకటి చేసేస్తాం. ఎంత ఇలాంటి ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు కంపేర్. దేంతో కంపేర్ చేయాలి? మనకి తెలిసిన ఈక్వేషన్ y is equal to a sin ఒమేగా టీ ప్లస్ 5తో కంపేర్ చేయాలి. జస్ట్ కంపారిజన్ అంతే. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ ఏ, ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యాంప్లిట్యూడ్ సింబల్ ఏంటి? యాంప్లిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ ఫైండ్ అవుట్ చేయాలి. కంపేర్ చేయండి, ఏ ప్లేస్లో ఎంత ఉంది గివెన్. డైరెక్ట్గా ఏ ప్లేస్లో ఎంత ఉంది 0.02 meters. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. వెరీ సింపుల్ అనమాట, కంపారిజన్ బేస్డ్ క్వశ్చన్స్. ఎప్పుడు ఇది చూడగానే వెంటనే ఇది రాసేసుకోండి, మీకు ఈజీగా కంపారిజన్లో అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ బి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ బి, టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. టైం పీరియడ్ అనగానే ఏం చెప్పాను, మైండ్లోకి ఏం రావాలి? ఒమేగా ఈక్వల్స్ టు 2π/t అంటే t ఈక్వల్స్ టు 2π/ఒమేగా, రైట్? సో 2π/ ఇక్కడ నుంచి కంపారిజన్లో ఒమేగా ప్లేస్లో ఎంత ఉంది 3.14, రైట్? ఒమేగా టీ 3.14t అంటే ఒమేగా ప్లేస్లో 3.14 ఉంది. పై అంటే 3.14 కదా, పై వాల్యూ ఇస్ 3.14. సో టీ ఎంత వచ్చిందమ్మా మనకి 2 seconds. నీకు అర్థమవుతుందా? నెక్స్ట్ ఆప్షన్ సి, ఫ్రీక్వెన్సీ. అబ్బా, ఫ్రీక్వెన్సీ కావాలి అంటే రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆల్వేస్ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. ఇది ఒకటి మైండ్లోకి రావాలి. ఫ్రీక్వెన్సీ అనగానే మైండ్లోకి రావాల్సింది రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. టైం పీరియడ్ ఆల్రెడీ 2 seconds వచ్చేసింది. సో ఇట్ ఈస్ 0.5. ఫ్రీక్వెన్సీ SI యూనిట్స్ హర్ట్జ్. నెక్స్ట్ డీకి వెళ్ళిపోదాం. డి ఏంటి? ఎపోక్. EPOCH. ఎపోక్ అంటే ఏం చెప్పాను? 5 కదా. ఎపోక్ అన్నా ఫేజ్ అన్నా ఒకటే, గుర్తుపెట్టేసుకోండి అలాగా. సో 5 ప్లేస్లో ఎంత ఉంది? 5/2. జస్ట్ సింపుల్ కంపారిజన్, 5/2 అయిపోయింది. డి ఆన్సర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈకి వెళ్దాం. మ్యాక్సిమం వెలాసిటీ. Vmaxకి ఫార్ములా ఏంటి? మ్యాక్సిమం వెలాసిటీ ఫార్ములా. వెలాసిటీ ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది? అట్ మీన్ పొజిషన్. వెలాసిటీ ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది? అట్ మీన్ పొజిషన్. సో మీన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ ఫార్ములా ఏంటి? సింపుల్గా ఏ ఒమేగా. సో సబ్స్టిట్యూట్ చేయండి. Vmax is equal to ఏ ప్లేస్లో ఎంత ఉంది 0.02 ఇంటూ ఒమేగా ప్లేస్లో ఎంత ఉంది 3.14. ఈ రెండు మీరు గుడ్ బాయ్ గుడ్ గర్ల్ లాగా మల్టిప్లై చేసి ఆన్సర్ చెప్తారన్నమాట. నెక్స్ట్ ఎఫ్కి వెళ్ళిపోదాం. ఎఫ్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి?
మ్యాక్సిమం యాక్సెలరేషన్. యాక్సెలరేషన్ ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది? యాక్సెలరేషన్ ఈజ్ మ్యాక్సిమం అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. సో ప్రీవియస్ స్లైడ్స్ ఒకసారి మీరు చూసుకుంటే మీకు అన్నీ గుర్తొస్తాయి. ఇదొకటి స్టక్ అయిపోయింది. ఓకే, సో ఎక్కడ మ్యాక్సిమం యాక్సెలరేషన్ ఉంది చూసారా? ఇది చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. యాక్సెలరేషన్ ఎక్కడ మ్యాక్సిమం ఉందమ్మా? సరే, ఒకసారి మీరు ప్రీవియస్ స్లైడ్స్ పెట్టుకుని చూసుకోండి యాక్సెలరేషన్ ఎక్కడ మ్యాక్సిమం ఉంది అనేది. సో మ్యాక్సిమం యాక్సెలరేషన్కి ఫార్ములా ఒమేగా స్క్వేర్ ఏ. ఓకే, మ్యాక్సిమం యాక్సెలరేషన్ ఫార్ములా ఒమేగా స్క్వేర్ ఏ. ఒమేగా ప్లేస్లో 3.14 హోల్ స్క్వేర్ ఇంటూ 0.02. ఇది కూడా మీరే క్యాలిక్యులేట్ చేసుకుని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఈజీగా ఉందా లేదా? ఒకటే ప్రాబ్లం నుంచి ఎన్ని ఫైండ్ అవుట్ చేసాం చూడండి. సో కంపల్సరీగా మీకు ఇక నుంచి క్వశ్చన్లో ఇలాంటిది కనిపించింది అంటే ఇమీడియట్గా మనకి తెలిసిన ఈక్వేషన్తో కంపేర్ చెయ్యాలి, అది మోడల్. ఓకే, నెక్స్ట్ ఫోర్స్ లా ఫర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చూద్దాం. సో ఫోర్స్ లా ఏం చెప్తుంది సింపుల్ హార్మోనిక్ మోషన్లో? చాలా సింపుల్. ఇది సింపుల్ పెండ్యులం అనుకుందాం. ఓకే, దీనిని పక్కకి తీసుకెళ్ళినప్పుడు అక్కడే ఉండిపోదు కదా, మళ్ళీ మీన్ పొజిషన్ వైపు వచ్చేసింది. వచ్చి అక్కడ ఉందా? కాదు, పక్కకి వెళ్ళింది, మళ్ళీ ఇలా వెళ్తుంది. సో ఖచ్చితంగా ఒక బాడీని పక్కకి తీసుకెళ్ళినప్పుడు అది సెంటర్కి రావాలి అంటే దాని మీద ఏదైనా ఒక ఫోర్స్ యాక్ట్ అవ్వాలి. యాక్చువల్గా ఇక్కడ యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్. మనం ఇలా ఉంది, ఇది గ్రౌండ్ అనుకుందాం. గ్రౌండ్ నుంచి హైట్కి తీసుకెళ్లే కొద్దీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తుంది? మళ్ళీ దాన్ని కిందకి పుల్ చేస్తుంది. సో ప్రతిసారి సింపుల్ పెండ్యులం ఎందుకు మీన్ పొజిషన్ వైపు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఆ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఫోర్స్ ఎప్పుడు కూడా బాడీ తిరిగి సింపుల్ పెండ్యులం ఎప్పుడు కూడా దాని మీన్ పొజిషన్కి వస్తుంది. అవునా? సో ఇలా ఆసిలేట్ అయ్యి ఖచ్చితంగా అది మీన్ పొజిషన్ దగ్గరకే వస్తుంది. సో ప్రతిసారి దాని మీన్ పొజిషన్ నుంచి పక్కకి డిస్ప్లేస్మెంట్ చేసినప్పుడు దానిని తిరిగి మీన్ పొజిషన్ వైపు లాక్కుని రావడానికి ఏదైతే ఫోర్స్ పనిచేస్తుందో ఆ ఫోర్స్ని రీస్టోరింగ్ ఫోర్స్ అంటారు. అదే ఇక్కడ రాసాము చూడండి. వెనెవర్ అ పార్టికల్ leaves the mean position, the force acting on the particle which always brings the particle back to its mean position. ఏ ఫోర్స్ అయితే ఒక బాడీ డిస్ప్లేస్ అయినప్పుడు తిరిగి దాని మీన్ పొజిషన్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందో ఆ ఫోర్స్ని రీస్టోరింగ్ ఫోర్స్ అంటారు. నార్మల్గా ఫోర్స్కి ఫార్ములా ఏంటి అంటే MA, బట్ ఇక్కడ KX, అది కూడా మైనస్ సింబల్ పెడతాం. ఎందుకు అంటే పార్టికల్ ఇలా డిస్ప్లేస్ అయ్యింది, ఫోర్స్ అటాక్ట్ అవుతుంది ఇటు. సో పార్టికల్ డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో రీస్టోరింగ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవచ్చు, రీస్టోరింగ్ ఫోర్సెస్ అనేవి ఎప్పుడూ కూడా ఆపోజిట్ డైరెక్షనే ఉంటాయి. స్ప్రింగ్ లోపల కూడా రీస్టోరింగ్ ఫోర్సెస్ డెవలప్ అవుతాయి. స్ప్రింగ్ ఫోర్స్ అనేది ఖచ్చితంగా రీస్టోరింగ్ ఫోర్స్ యాక్ట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఎనీవే, సో ఇక్కడ రీస్టోరింగ్ ఫోర్స్కి ఫార్ములా F is equal to -kx, బట్ మనకేం తెలుసు అంటే F is equal to MA, సబ్స్టిట్యూట్ చేయండి. MA is equal to -kx, బట్ we know that ఒక బాడీ SHMలో ఉన్నప్పుడు ఇన్ SHM యాక్సెలరేషన్కి ఫార్ములా ఏంటి? -ω²y. సో సబ్స్టిట్యూట్ చేయండి. m ఇంటూ -ω²y is equal to -kx. x అన్నా y అన్నా సేమ్ అని చెప్పుకున్నామా లేదా? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ ఫ్రమ్ మీన్ పొజిషన్. x అన్నా y అన్నా సేమ్, రెండు క్యాన్సిల్ అయిపోయాయి. సో మనకి మిగిలింది మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒమేగా is equal to √k/m. దీన్ని ఇలా ఉంచేయచ్చు, లేదంటే ఇక్కడ నుంచి టైం పీరియడ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో టైం పీరియడ్కి కొత్త ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ m అండ్ k ఏంటి అంటే, సో ఇక్కడ నుంచి k ఫార్ములా కూడా రాసుకోవచ్చు. కేని ఫోర్స్ కాన్స్టెంట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. K ఈజ్ కాల్డ్ ఫోర్స్ కాన్స్టెంట్. ఇప్పుడు ఇక్కడ నుంచి కేకి ఫార్ములా రాసుకోండి. K is equal to m⍵². అంతే కదా, మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. సో K is equal to m⍵². అలాగే టైం పీరియడ్కి ఫార్ములా రాయొచ్చు. ఇక్కడ నుంచి చూడండి,
ఒమేగా ప్లేస్లో 2π/t ఈక్వల్స్ టు √k/m. సో t ఈక్వల్స్ టు 2π√m/k. t ఈక్వల్స్ టు 2π√m/k. సో ఇది మనకి ఫోర్స్ కాన్స్టెంట్కి సంబంధించి ఫార్ములా. టైం పీరియడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అండ్ ఫోర్స్ కాన్స్టెంట్. సో నెక్స్ట్, ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. ఎస్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు బి నోటెడ్. సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ మీద పనిచేసే ఫోర్స్ ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్. ఎక్కడైతే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందో అది కన్జర్వేటివ్ ఫోర్స్. ఎక్కడైతే కన్జర్వేటివ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో అక్కడ వర్క్ ఎనర్జీ థీరం వాడచ్చు. వర్క్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, వర్క్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. అండ్ we know that mechanical energy is a combination of, mechanical energy ante total energy is a combination of potential energy plus kinetic energy. So starting with potential energy to start cheseddam. Potential energy is symbolized with capital letter U. గుర్తుందా? మొత్తం ఫిజిక్స్ మెకానిక్స్లో ఎక్కడైనా పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ క్యాపిటల్ యూ, కైనెటిక్ ఎనర్జీ ఇస్ క్యాపిటల్ కే. ఎనీవే, పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా. పొటెన్షియల్ ఎనర్జీ ఎందుకు ఉంటుంది అంటే, మీన్ పొజిషన్ ఇది గ్రౌండ్ అనుకుంటే గ్రౌండ్ నుంచి ఇలా పక్కకి వెళ్తే హైట్ వెళ్ళింది కదా, ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వెళ్ళింది. సో పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి అంటే 12m⍵²y². ఇవన్నీ మీరు ఫస్ట్ ఇయర్లో 8 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, నేర్చుకునే ఉంటారు. సో స్పీడప్ చేద్దాము. అయితే వి నో దట్ y ఈజ్ ఈక్వల్ టు a sin ωt కాబట్టి u ఈజ్ ఈక్వల్ టు 12m⍵²a² sin² ωt. ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఫంక్షన్ y. సో పొటెన్షియల్ ఎనర్జీ గ్రాఫ్ కూడా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫికేషన్ రావచ్చు. పొటెన్షియల్ ఎనర్జీ గ్రాఫ్ వద్దులే, అప్పుడే గ్రాఫ్ వద్దు. అట్ మినిమం పొజిషన్, అట్ మ్యాక్సిమం పొజిషన్ చూద్దాం. ఓకే, మినిమం మ్యాక్సిమం చూసేసిన తర్వాత పొటెన్షియల్ ఎనర్జీకి వెళ్దాం. సో ఫస్ట్ అట్ మినిమం పొజిషన్ అంటే ఏంటి? మీన్ పొజిషన్. అట్ మీన్ పొజిషన్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? అలాగే అట్ మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ పొజిషన్. మీన్ పొజిషన్ అనగానే మైండ్లోకి ఏం రావాలి? y ఈజ్ ఈక్వల్ టు 0. మీన్ పొజిషన్ అనగానే మైండ్లోకి రావాల్సింది y ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టండి. పొటెన్షియల్ ఎనర్జీ ఏమైపోయింది? 0. పొటెన్షియల్ ఎనర్జీ 0 అట్ మీన్ పొజిషన్. నెక్స్ట్ అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్ళిపోండి. ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనగానే మైండ్లోకి ఏం రావాలని చెప్పాను? y ఈజ్ ఈక్వల్ టు a. సో y ఈజ్ ఈక్వల్ టు a సబ్స్టిట్యూట్ చేస్తే u ఈజ్ ఈక్వల్ టు 12m⍵²a². సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ మాక్సిమం అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, మినిమం అండ్ 0 అట్ మీన్ పొజిషన్. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ చూద్దాము. దీంట్లో గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే మనకి, సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ కన్సిడర్ చేస్తారు. ఇక్కడ నార్మల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ చూసుకుంటే ఇది ఒక సైన్ కర్వ్, రైట్? సైన్ కర్వ్. అండ్ ఓకే, మీన్ పొజిషన్ అంటే y ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఇక్కడెక్కడ తీసుకుందాము? y ఈజ్ ఈక్వల్ టు a. అప్పుడు ఇది ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు -a. ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇంకొక ఎక్స్ట్రీమ్ పొజిషన్. u మాక్సిమం అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, u 0 అట్ మినిమం పొజిషన్. సో ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ అనుకుందాము. డాట్స్ పెట్టాలి, యాక్చువల్గా ఇది మొత్తం కలిసిపోయింది. గ్రాఫ్ ఇలా వస్తుందమ్మా. 0 అట్ మీన్ పొజిషన్, ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ దగ్గర మాక్సిమం ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ ద గ్రాఫ్ లుక్స్ లైక్. ఏమైనా అర్థమైందా? కొంచెం ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారా లేదా? ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా మొత్తం గుర్తుండాలి గ్రాఫ్స్తో సహా. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ దేంతో సింబలైజ్ చేస్తాం? క్యాపిటల్ లెటర్ K. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ నార్మల్ ఫార్ములానే 12mv², రైట్? బట్ వీ నో దాట్ వెలాసిటీకి ఫార్ములా ఏం తెలుసు? వెలాసిటీకి ఫార్ములా ఏం తెలుసు? a⍵√a² - y². గుర్తుందా?
వెలాసిటీ ఫార్ములా, దీనిని ఇక్కడ సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయండి. k ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎమ్ ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఓకే, సో ఇది మన ఫార్ములా. ఏ ఉంటుందా? ఏ క్యాన్సిల్ అయిపోయింది కదా, సారీ ఫార్ములా తప్పు రాశాను, ఇక్కడ ఏ ఉండదు. సో హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఇదొక ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు మనము. లేదా వి నో దాట్ వికి ఇంకొక ఫార్ములా ఏంటి అంటే ఏ ఒమేగా కాజ్ ఒమేగా టీ, రైట్? దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. కే ఈక్వల్స్ టు హాఫ్ ఎమ్ ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ కాజ్ స్క్వేర్ ఒమేగా టీ. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ కాజ్. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రీమ్ పొజిషన్ మీన్ పొజిషన్ చూసేద్దాము. సో అట్ మీన్ పొజిషన్, మీన్ పొజిషన్ అనగానే ఏం గుర్తు రావాలని చెప్పాను? మీన్ పొజిషన్ అనగానే y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొచ్చి ఇక్కడ y 0 పెట్టండి. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. సో ఇది మీన్ పొజిషన్ దగ్గర. నెక్స్ట్ అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనగానే మైండ్లోకి ఏం రావాలని చెప్పాను? ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనగానే y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ లెటర్ ఏ. y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ లెటర్ ఏ పెట్టండి. ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, కైనెటిక్ ఎనర్జీ 0. సో రివర్స్లో వచ్చింది చూసారా? పొటెన్షియల్ ఎనర్జీకి కండిషన్స్కి కైనెటిక్ ఎనర్జీ కండిషన్స్ కంప్లీట్లీ రివర్స్. మీన్ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ 0, కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ 0, పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం. ఎందుకంటే మీరు లింక్ ఆలోచించవచ్చు. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర వెలాసిటీ 0, వెలాసిటీ 0 అయిపోతే కైనెటిక్ ఎనర్జీ కూడా 0 అయిపోయింది. సో అదనమాట సంగతి. ఇప్పుడు దీనికి గ్రాఫ్ చూద్దామా? దీని గ్రాఫ్ చూస్తే మనం ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ తీసుకుందాం, ఇక్కడ డిస్ప్లేస్మెంట్. సో ఇదేమైంది? y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ పొజిషన్ y ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుందాం, ఈ పొజిషన్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అనుకుందాం. సో గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఎక్స్ట్రీమ్ దగ్గర 0 రావాలి, మీన్ దగ్గర మ్యాక్సిమం రావాలి. సో కప్పు బోర్లా పడింది అనమాట. పొటెన్షియల్ ఎనర్జీలో ఉన్న కప్పు కైనెటిక్ ఎనర్జీకి వచ్చేటప్పటికి తిరగమరగా బోర్లా పడింది. ఇది మ్యాక్సిమం. y ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. సరే, పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసింది, కైనెటిక్ ఎనర్జీ వచ్చేసింది. ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపుతీగ. ఆ మెరుపుతీగ ఎవరు అంటే నథింగ్ బట్ టోటల్ ఎనర్జీ. సో టోటల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేద్దాం. టోటల్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ కాంబినేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చింది మనకి ఫార్ములా? బ్యాక్ ఇటు వెళ్ళట్లేదు, స్టక్ అయిందా ఏంటి? ఎనీవేస్, ఓకే. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏమొచ్చింది మనకి అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. దీన్ని జస్ట్ మల్టిప్లై చేయండి. హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి 0. సో టోటల్ ఎనర్జీ ఎంత వచ్చిందమ్మా అంటే హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. ఇది మన టోటల్ ఎనర్జీ ఫార్ములా. టోటల్ ఎనర్జీ గ్రాఫ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఎనర్జీ తీసుకుందాం. ఇక్కడ y తీసుకుంటే ఒకటి కైనెటిక్ ఎనర్జీ, రెండోది కరెక్ట్గా ఇదే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే రెండోది పొటెన్షియల్ ఎనర్జీ. సో టోటల్గా దిస్ రిప్రజెంట్స్ మనకి ఇది మ్యాచ్ అవ్వాలి. సో కరెక్ట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఓకే. సో ఈ పాయింట్ ఏంటి అంటే y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏ అయితే y ఈజ్ ఈక్వల్ టు 0, ఈ పాయింట్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. సో ఇది మనకి పొటెన్షియల్ ఎనర్జీ కర్వ్, ఇది కైనెటిక్ ఎనర్జీ కర్వ్. ఈ లైన్ ఏదైతే ఉందో ఇది మనకి టోటల్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. టోటల్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. సో ఇదమ్మా ఎనర్జీ గురించి
చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఒక చిన్న ప్రాబ్లం చేద్దాము. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ 1 kg. సో వాట్ ఈస్ గివెన్? రైట్ డౌన్. m is equal to 1 kg. Is executing SHM with an amplitude of, amplitude is capital letter A 1 meter. అన్ని SI యూనిట్స్ లో ఉన్నాయి. టైమ్ పీరియడ్ capital letter T 5 seconds. Calculate the kinetic energy of the particle. K value find out చేయాలి. At the moment when displacement is, displacement అంటే ఏంటి? 0.8 meters y from mean position. సో mean position నుంచి displacement అంటే మీనింగ్ ఏంటి? y కదా. సో y is equal to 0.8. సో మనం కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. రాసేసుకోండి. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? హాఫ్ m ఒమేగా స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ మైనస్ y స్క్వేర్. చాలా సింపుల్. సో హాఫ్ m ఎంత? 1 kg. మరి ఒమేగా వాల్యూ ఇచ్చారా? ఇవ్వలేదు. సో ఒమేగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? టైం ఇచ్చారు కదా. ఒమేగా ఇస్ ఈక్వల్ టు 2π/t, రైట్? సో 2π క్యాపిటల్ T ఎంత ఇచ్చారు? పై. పైన పైకో మార్ దియా. సో ఒమేగా ఎంత వచ్చింది మనకి? 2. యాక్చువల్గా అయితే రేడియన్స్ పర్ సెకండ్ యూనిట్. సో ఒమేగా ప్లేస్లో ఎంత రాసుకోవాలి? 2 స్క్వేర్ ఇంటూ ఏ ప్లేస్లో 1 స్క్వేర్ మైనస్ వై ప్లేస్లో 0.8 హోల్ స్క్వేర్. సాల్వ్ చేస్తారా? మీరు ఓన్గా సాల్వ్ చేయగలరా లేదా? సో 2 క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ 1 మైనస్ 0.8 హోల్ స్క్వేర్. సో 0.8 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది మనకి? 0.64. 1 మైనస్ 0.64 చేయండి, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. చూసారా ఎనర్జీలో ఎంత సింపుల్ ఫార్ములా వచ్చాయో? ఫార్ములా గుర్తుంటే చాలు మనకి ప్రాబ్లమ్స్ ఈజీగానే వస్తాయి. నెక్స్ట్, a particle is executing SHM with an amplitude of 0.2 meters. So given, what is given? First రాసేసుకోండి. Given amplitude is equal to 0.2 meters. At what distance from the mean position? Mean position నుంచి ఏ డిస్టెన్స్ దగ్గర? mean position నుంచి డిస్టెన్స్ అంటే y. ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? కండిషన్ ఏమిచ్చారు? పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ విల్ బి ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. సో ప్రాబ్లంలోనే హింట్ ఇచ్చేశారు. సో నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అసలు ఫస్ట్ స్టెప్ ఎలా వేయాలో రావట్లేదు. ఫస్ట్ స్టెప్ ఎలా వేయాలి, ఆ లీడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రాబ్లంలోనే ఉంటుంది. సో ప్రాబ్లమ్ని సరిగ్గా అర్థం చేసుకుంటే లీడ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు లీడ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే ఇక్కడ కండిషన్ ఇచ్చారు చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ విల్ బి ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. ఆ కండిషన్ దగ్గర y ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో గివెన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ, రైట్? పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా రాసుకోండి. హాఫ్ m ఒమేగా స్క్వేర్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m ఒమేగా స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ మైనస్ y స్క్వేర్. సో హాఫ్ m ఒమేగా స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. హాఫ్ m ఒమేగా స్క్వేర్. సో వీ హ్యావ్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ y స్క్వేర్. మనకి y కావాలి. సో దీన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 2y స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్. దట్ ఇంప్లైస్ y ఈక్వల్స్ టు a స్క్వేర్ బై 2 అండర్ స్క్వేర్ రూట్, రైట్? సో a స్క్వేర్ బై 2 అండర్ స్క్వేర్ రూట్ అయిపోయింది ప్రాబ్లం. సో y ఈక్వల్స్ టు అండర్ స్క్వేర్ రూట్. ఏ ఎంత? 0.2 హోల్ స్క్వేర్ బై 2. సో మీరందరూ మ్యాథ్స్ చాలా బాగా చేయగలరు కాబట్టి దీనిని ఎలా రాయొచ్చు మనము అంటే 2 ఇంటూ 10⁻⁻1 హోల్ స్క్వేర్ చేస్తే 4 ఇంటూ 10⁻⁻2 బై 2 2 టైమ్స్. సో ఆన్సర్ 10⁻⁻1 ఇంటూ √2. √2 వాల్యూ ఎవరికైనా తెలుసా? 1.414. So your answer is 0.1414 meters. బికాజ్ ఇవన్నీ SI యూనిట్స్లో ఉన్నాయి కాబట్టి ఆన్సర్ మీటర్స్లో వస్తుంది. చూసారా చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. ఈరోజు ఈ బోర్డు ఏదో అయ్యింది మొత్తానికి. సో సింపుల్ పెండ్యులంలోకి వెళ్ళిపోదాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సింపుల్ పెండ్యులం, స్ప్రింగ్, ఈ రెండు కూడా అప్లికేషన్స్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సింపుల్ పెండ్యులం గురించి తెలియాలి అండ్ స్ప్రింగ్ గురించి తెలియాలి. బికాస్ చెప్పాను కదా ఇప్పటిదాకా చేసిందంతా ఒక పార్ట్,
దీంట్లో నుంచి క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్ ఇయర్స్. లేదు అంటే సింపుల్ పెండ్యులమ్, స్ప్రింగ్, ఈ 3 కాన్సెప్ట్స్లో నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పటిదాకా చేసిన దాంట్లో నుంచి మీకు ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అంటే అమ్మయ్య ఒక పార్ట్ అయిపోయింది, ఇంకా ఎక్కువ టైం తీసుకొని ఈవిడ ఇప్పటికే 1 గంట నుంచి తింటుంది, ఇంకా ఎంతసేపు తింటుందిరా బాబు అని అనుకోవద్దు. బికాజ్ మీకు చాలామంది నాకు ఏం మెసేజ్ పెడుతున్నారు, నా నాలెడ్జ్ 0 లెవెల్, నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. అలాంటి వాళ్ళకి అర్థం కావాలి అంటే నేను ఓన్లీ కాన్సెప్ట్ ఫార్ములా చెప్పుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. సో బేసిక్స్ నుంచి కొంచెం డీటెయిల్డ్గా చెప్పడం వలన, అండ్ దట్ టు బిగినింగ్ ఆఫ్ ద లెసన్ చెప్పాను, ఆసిలేషన్, సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఎలాంటిదంటే మీరు జస్ట్ దాన్ని ఫీల్ అయితే చాలు ప్రాబ్లమ్స్ చేసేయగలరు. సో ఆ ఫీల్ రప్పించడం కోసం ఫస్ట్ ½ అన్ అవర్ నేను టైం ల్యాగ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోదాం. సింపుల్ పెండ్యులమ్ మీ అందరికీ తెలుసు, దిస్ ఈజ్ మీన్ పొజిషన్. మనం పక్కకి తీసుకెళ్తే దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఇటొక ఎక్స్ట్రీమ్ ఉండొచ్చు, ఇటొక ఎక్స్ట్రీమ్ ఉండొచ్చు. తీటా అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా మనం ఎక్స్ ఆర్ వైగా తీసుకోవచ్చు. ఎల్ అనేది లెంత్ ఆఫ్ ద పెండ్యులమ్. అయితే ఈ పెండ్యులమ్ ఒక కంప్లీట్ ఆసిలేషన్ చేయడానికి పట్టే టైంని టైం పీరియడ్ అంటారు. సో ఇక్కడ టైం పీరియడ్కి డైరెక్ట్ ఫార్ములా రాస్తున్నాను, T = 2π√L/G. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, హైయెస్ట్ వాల్యూడ్ ఇంపార్టెంట్ ఫార్ములా ఈ లెసన్. సో ఇక్కడ నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √L, అలాగే T ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √G. ఒక సింపుల్ పెండ్యులమ్ యొక్క టైం పీరియడ్ దాని లెంత్ మీద అలాగే దాని యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో లెంత్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అంటే T1/T2 = √L1/L2. ఒక పెండ్యులమ్ లెంత్ పెరిగితే దాని టైం పీరియడ్ కూడా పెరుగుతుంది. టైం పీరియడ్ పెరిగింది అంటే గుర్తుపెట్టుకోండి, టైం పీరియడ్ పెరగడం అంటే మోషన్ స్లో అవుతుంది. బికాస్ ఇంకా ఎక్కువ టైం తీసుకోవాలి కదా ఒక ఆసిలేషన్ చేయడానికి. టైం పీరియడ్ తగ్గడం అంటే స్పీడ్గా ఆసిలేట్ అవుతుంది. టైం పీరియడ్ పెరగడం అంటే చాలా స్లోగా ఆసిలేట్ అవుతుంది. టైం పీరియడ్ పెరగడం అంటే ఎక్కువ టైం తీసుకోవాలి. ఓకే, సో ఒక పెండ్యులమ్ యొక్క లెంత్ ఇంక్రీజ్ అయితే టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది, లెంత్ డిక్రీజ్ అయితే టైం పీరియడ్ డిక్రీజ్ అవుతుంది. అలాగే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. T1/T2 = √G2/G1. ఎక్కువగా మూన్ ఎర్త్ ఇస్తూ ఉంటారు మనకి. మూన్ మీద యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ తక్కువ, ఎర్త్ మీద వాల్యూ G అనుకుంటే మూన్ మీద G/6 ఉంటుంది. ఎర్త్ మీద G వాల్యూలో 1/6 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మూన్ మీద G వాల్యూ తక్కువ, ఎర్త్ మీద G వాల్యూ ఎక్కువ. మూన్ మీద G వాల్యూ తక్కువ అంటే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, G వాల్యూ ఆన్ ఎర్త్ G అని తీసుకుంటే G వాల్యూ ఆన్ మూన్ ఇట్ ఈస్ G/6 తక్కువ. అంటే G వాల్యూ ఆన్ మూన్ ఈజ్ లెస్ దాన్ G వాల్యూ ఆన్ ఎర్త్. అప్పుడు టైం పీరియడ్ ఆఫ్ మూన్, టైం పీరియడ్ ఆఫ్ ఎర్త్ ఎలా కంపేర్ చేయాలి? G వాల్యూ తక్కువ, టైం పీరియడ్ ఎక్కువ. సో టైం పీరియడ్ ఆన్ మూన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక పెండ్యులమ్ ఎర్త్ మీద ఇలా ఊగుతూ ఉంటే అదే మూన్ మీదకి తీసుకెళ్ళేటప్పటికి ఇలా ఊగుతుంది, స్లో మోషన్లో వెళ్తుందన్నమాట. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇది చెప్పాను. సో టైం పీరియడ్ మీ డిపెండ్ అవుతుంది లెంత్ మీద, యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇక్కడ ఇంకొక పాయింట్ వస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే స్వింగ్ అంటే తెలుసు కదా, ఉయ్యాల. సో ఉయ్యాల ఊగుతున్నప్పుడు ఒక మనిషి నిలబడి ఉయ్యాల ఊగుతున్నాడు అనుకుందాం. స్వింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. స్వింగ్ అంటే తెలుగులో ఉయ్యాల. ఓకే, ఇంకా వేరే భాష నాకు తెలీదు. సో ఉయ్యాల్లో ఊగుతుంటే స్వింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఒక మనిషి నిలబడి స్వింగ్ ఊగుతున్నాడు అనుకుందాం. అప్పుడు టైం పీరియడ్ T. అలా ఊగుతూ మధ్యలో ఆ మనిషి స్వింగ్ మీద కూర్చున్నాడు అనుకుందాం. ఓకే, అలా హీ హ్యాస్ సాట్ డౌన్ ఆన్ ద స్వింగ్. అప్పుడు టైం పీరియడ్ ఏమవుతుంది? ఇక్కడ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇనిషియల్గా ఇది స్వింగ్ మీద ఒక మనిషి నిలబడి ఉయ్యాలు ఊగుతున్నాడు. ఓకే, ఇదే మనిషి ఇదే స్వింగ్ మీద ఇప్పుడు కూర్చుని స్వింగ్ ఊగుతున్నాడు.
నిలబడి ఉన్నప్పుడు ఈ మనిషి యొక్క, ఇది పెండ్యులం, ఓకే, ఇది పెండ్యులం లాంటిది. ఈ మనిషి యొక్క వెయిట్ ఎక్కడ ఉంటుంది అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ దగ్గర ఉంటుంది. ఇక్కడ వెయిట్ యాక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది పెండ్యులం ఇన్ కేస్ 1. కూర్చున్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు లెంత్ ఏమైంది? L2. L2 is greater than L1. That implies T1 is greater than T2 because length time directly proportional. సో నిలబడి ఊగేటప్పుడు కంటే కూర్చుని ఊగేటప్పుడు లెంత్ పెరుగుతుంది కాబట్టి టైం పీరియడ్ కూడా పెరుగుతుంది. సో ఇలాంటి కాన్సెప్చువల్ బిట్స్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి దీనిని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చూసాము? టైం పీరియడ్ అనేది జీ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. జీ వాల్యూ మారుతుందా మారదా? స్మాల్ జీ వాల్యూ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ప్లేస్ టు ప్లేస్ మారుతుంది. సో టైం పీరియడ్ ఆఫ్ పెండ్యులం కూడా మారిపోతుంది. సో లెట్ us see డిఫరెంట్ అప్లికేషన్స్ ఫస్ట్. ఈ అప్లికేషన్స్ అన్నిటిలోనూ పెండ్యులం ఈజ్ హ్యాంగింగ్ ఫ్రమ్ రూఫ్ ఆఫ్ ఏ లిఫ్ట్. అంటే ఇక్కడ మన లిఫ్ట్ మ్యాన్ ప్రాబ్లమ్స్ మనం అప్లై చేయబోతున్నాము. సో ఒక లిఫ్ట్ నుంచి ఇది హ్యాంగ్ అవుతున్నప్పుడు దీంట్లో ఫస్ట్ అప్లికేషన్ చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్, వెన్ లిఫ్ట్ ఈజ్ యాక్సలరేటింగ్ అప్వర్డ్స్. ఏమైనా గుర్తొస్తున్నాయా పాత జ్ఞాపకాలు? న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో లిఫ్ట్ యాక్సలరేటింగ్ అప్వర్డ్స్, లిఫ్ట్ యాక్సలరేటింగ్ డౌన్వర్డ్స్ చెప్పుకున్నామా? సో అవే ఇక్కడ మళ్ళీ అప్లై చేస్తాం. వెన్ లిఫ్ట్ ఈజ్ యాక్సలరేటింగ్ డౌన్వర్డ్స్, సో ఈ రెండు కండిషన్స్లో ఫార్ములా ఏంటంటే T ఈక్వల్స్ టు 2π√, లెంత్ ఆఫ్ ద పెండ్యులం ఏం మారట్లేదు కానీ లిఫ్ట్ యాక్సలరేటింగ్ అప్వర్డ్స్ అంటే ఫార్ములా G+A అండ్ T ఈక్వల్స్ టు 2π√L/G-A. గుర్తొచ్చిందా? G వాల్యూ కదా మారేది, L లెంత్ ఆఫ్ ద పెండ్యులం మారట్లేదు కానీ లిఫ్ట్ యాక్సలరేటింగ్ అప్వర్డ్స్ డౌన్వర్డ్స్. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఏవైతే నేర్చుకున్నామో అవే సేమ్ ఇక్కడ అప్లై చేసేస్తామో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ ఏంటి అంటే ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ ఒకసారి చూడండి. కేస్ 1, వెన్ లిఫ్ట్ ఈజ్ ఇన్ ఫ్రీ ఫాల్, లిఫ్ట్ ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్లో ఉన్నప్పుడు, అలాగే వెన్ పెండ్యులం ఈజ్ ఇన్ గ్రావిటీ ఫ్రీ స్పేస్. గ్రావిటీ ఫ్రీ స్పేస్ అంటే పైన స్పేస్ అన్నమాట, ఎర్త్ అట్మాస్ఫియర్ పైకి వెళ్ళిపోతే గ్రావిటీ ఫ్రీ స్పేస్. అలాగే when pendulum is taken into an artificial satellite inside. పెండ్యులం అనే దాన్ని ఆర్టిఫిషియల్ శాటిలైట్లో పెట్టినప్పుడు, అలాగే అట్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్, ఈ అన్ని కేసెస్లోనూ G వాల్యూ 0. G వాల్యూ 0 అయిపోతే మనకి ఫార్ములా ఏంటి? T ఈక్వల్స్ టు 2π√L/G, రైట్? సో T ఈక్వల్స్ టు 2π√L/G. G వాల్యూ 0 అయిపోతే టైం పీరియడ్ ఏమవుతుంది? ఇన్ఫినిటీ. ఈ అన్ని కేసెస్లోనూ గుర్తుపెట్టుకోండి, టైం పీరియడ్ ఇన్ఫినిటీ కాన్సెప్చువల్ బిట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. టైం పీరియడ్ ఇన్ఫినిటీ అంటే ఏంటి తెలుసా? ఇలా పక్కకి వెళ్ళింది అక్కడే ఉంటుంది, ఇంకా కిందకి పడదు అనమాట. సో ఇన్ఫినిటీ టైం తర్వాత కిందకి పడుతుంది. ఇన్ఫినిటీ టైం తర్వాత పడ్డం అంటే మీకు తెలుసు కదా. సో అదనమాట కండిషన్. చాలా ఇంపార్టెంట్, బాగుంటుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి కండిషన్స్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ అప్లికేషన్. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే ఒక ట్రక్ ఉంది. ఓకే, దిస్ ఇస్ ద ట్రక్. బాగుందా? సో ఈ ట్రక్ యొక్క రూఫ్ మీద నుంచి ఒక పెండ్యులం హ్యాంగ్ అయింది. ట్రక్ రూఫ్ మీద నుంచి పెండ్యులం హ్యాంగ్ అయింది, ఇది సిచ్యువేషన్. సో దీంట్లో రకరకాల అప్లికేషన్స్ చూద్దాం. ఇందులో కేస్ 1 ఏంటి అంటే ఇఫ్ ట్రక్ ఈజ్ యాక్సలరేటింగ్
ఆన్ హారిజాంటల్ రోడ్, ఆన్ హారిజాంటల్ రోడ్, ఒక హారిజాంటల్ రోడ్ మీద ట్రక్ యాక్సెలరేట్ అవుతుంది అంటే ఇలా ఈ డైరెక్షన్లో యాక్సెలరేట్ అవుతుంది. యూజువల్గా ట్రక్ మనం ముందుకెళ్ళినప్పుడు పెండ్యులం ఏమవుతుంది, సూడో ఫోర్స్ యాక్ట్ అయ్యి పెండ్యులం ఇలా పక్కకు వస్తుంది. మీకు ఏమైనా ఐడియా ఉందా? ట్రక్ స్పీడ్గా మూవ్ అయినప్పుడు పెండ్యులం బ్యాక్వర్డ్స్ అది ఆసిలేట్ అవుతుంది. సో పెండ్యులం బ్యాక్వర్డ్స్ ఆసిలేట్ అయితే ఇక్కడ రిజల్టాంట్ జీ వాల్యూ తీసుకోవాలి కాబట్టి టైం పీరియడ్ ఫార్ములా T ఈక్వల్స్ టు 2π√L/g² ప్లస్ a² ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బికాస్ జీ వాల్యూ ఇలా యాక్ట్ అవుతుంది, ఏ వాల్యూ ఇటు యాక్ట్ అవుతుంది కాబట్టి, లేదా ఇటు యాక్ట్ అవుతుంది తీసుకోండి. సో ఇది ఏ, ఇది జీ, ఈ రెండింటికి రిజల్టాంట్ తీసుకోవాలి కాబట్టి √a² ప్లస్ g² తీసుకున్నాం. ఇప్పుడు సేమ్ ట్రక్, ఇఫ్ సేమ్ ట్రక్ ఈజ్ మూవింగ్ ఆన్ ఏ సర్క్యులర్ రోడ్, అంటే కర్వ్డ్ రోడ్ అనమాట. ఒక సర్క్యులర్ రోడ్ గీసేద్దాం. ఒక మంచి హైవేలో పెద్ద సర్కిల్ ఉంది. సో ఇలా వెళ్తుంది అనమాట, ఇలా వెళ్తుంది. దీని రేడియస్ ఏంటి అంటే R అనుకుందాం. సర్క్యులర్ రోడ్ అనగానే గుర్తు రావాల్సింది, సర్క్యులర్ మోషన్లో ఉన్న ప్రతి బాడీ మీద యాక్సెలరేషన్ ఏముంటుంది అంటే డ్యూ టు సెంట్రిపీటల్ ఫోర్స్. సో ఇక్కడ యాక్సెలరేషన్ ఏమవుతుంది అంటే సెంట్రిపీటల్ యాక్సెలరేషన్ ఫార్ములా v²/r. R అనేది ఈ కర్వ్డ్ రోడ్ యొక్క రేడియస్, రోడ్ అని వస్తుంది. సో కర్వ్డ్ రోడ్ యొక్క రేడియస్ ఏంటి అంటే R అనమాట. AC అనేది సెంట్రిపీటల్ యాక్సెలరేషన్. ఇది కూడా మీకు యాక్సెలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, జీ వాల్యూ కిందకి యాక్ట్ అవుతుంది కాబట్టి టైం పీరియడ్ ఫార్ములా T ఈక్వల్స్ టు 2π√L/g² ప్లస్ v²/r² అంటే v⁴r² వస్తుంది అనమాట. సో ఏమైనా అర్థమవుతున్నాయా ఈ అప్లికేషన్స్ అన్నీ? ఇవన్నీ ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అన్నీ చదివినవే. సో కొంచెం ఆలోచిస్తే ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ అప్లికేషన్, వెన్ ఏ పెండ్యులం oscillates in a liquid of density rho of liquid అనుకుందాం. డెన్సిటీ ఆఫ్ లిక్విడ్, దాని లోపల పెండ్యులం ఆసిలేట్ అవుతుంది. సో డయాగ్రామ్ గీద్దామా సరదాగా? ఇది ఒక లిక్విడ్, దీని డెన్సిటీ ρL, దీని లోపల పెండ్యులం అనేది ఆసిలేట్ అవుతోంది, ఇలా ఇలా ఆసిలేట్ అవుతుంది. పెండ్యులం బాబ్ డెన్సిటీ ρB అనుకుందాం. పెండ్యులం బాబ్ ఒక మెటీరియల్తో తయారవుతుంది కదా, దాని డెన్సిటీ ρB అనుకుంటే ఇక్కడ టైం పీరియడ్కి ఫార్ములా 2π√L/g ప్లేస్లో ఏమొస్తుందంటే g × 1 - డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ బాబ్. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది? వర్క్ పవర్ ఎనర్జీ ఏమైనా గుర్తుందా? వర్క్ పవర్ ఎనర్జీలో బోల్డ్ అండ్ అప్లికేషన్స్ చెప్పాను. అందులో వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఒక లిక్విడ్ లోపల ఒక బాడీని లిఫ్ట్ చేసినప్పుడు జీ వాల్యూకి సేమ్ ఫార్ములా వాడాము. సో ఎవరైనా వర్క్ పవర్ ఎనర్జీ సరిగ్గా నేర్చుకుని ఉంటే అదే అప్లికేషన్ కాబట్టి ఇవన్నీ చాలా ఈజీ అయిపోతాయి అన్నమాట. సో ప్రతిదీ థరోగా ప్రాక్టీస్ చేయమని చెప్పేది అందుకే. ఫిజిక్స్లో మనకి ఇలా ఒక చోట వాడిన ఫార్ములా ఇంకొక చోట వాడుతూ ఉంటాం కాబట్టి చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్లో ఏంటంటే లెట్ us టేక్ ఇంక్లైన్డ్ ప్లేన్. దీన్ని మర్చిపోతే ఎలా? ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఒక బాడీ ఉంది. ఓకే, దీనిని ఒక స్ప్రింగ్కి అటాచ్ చేసాము అనుకోండి. చేయొచ్చు, చేయకపోవచ్చు. అటాచ్ చేయకపోయినా పర్లేదు. స్ప్రింగ్ ఇంకా మనం చెప్పుకోలేదు కాబట్టి అటాచ్ చేయొద్దు. ఇప్పుడు దీని మీద ఈ బాడీ స్లైడ్ అవుతోంది. సో ఇలా ముందుకి వెనక్కి ఆసిలేట్ అవుతోంది అనుకుందాం. సో ఇప్పుడు టైం పీరియడ్కి ఫార్ములా T ఈక్వల్స్ టు 2π√L/g cos θ వస్తుంది. చూడండి, ఇటువైపు ఉండే కాంపనెంట్ ఏంటి? యాక్చువల్గా ఇది mg కదా, ఇటువైపు ఉండేది mg cos θ, ఇటు mg sin θ. మనకి ఇది కదా కావాల్సిన కాంపనెంట్. సో g cos θ. సో ఇలా సింపుల్ పెండ్యులంలో ఎన్ని రకాల అప్లికేషన్స్ అయినా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సింపుల్ పెండ్యులంలో చాలా ఇంపార్టెంట్
కాన్సెప్ట్స్ ఇవి, సో గుర్తుపెట్టుకోండి. అలాగే L1 లెంత్ ఉన్న పెండ్యులంకి T1 టైం పీరియడ్, L2 లెంత్ ఉన్న పెండ్యులంకి T2 టైం పీరియడ్ ఉంది. సో ఆ రెండింటిని అటాచ్ చేసినప్పుడు కంబైన్డ్ టైం పీరియడ్ ఫార్ములా ఏమవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి మనకి. సో ఇలాంటి క్వశ్చన్స్లో ఫార్ములా ఏంటి అంటే నెక్స్ట్ అప్లికేషన్, ఏ పెండ్యులం ఆఫ్ లెంత్ L1 దీని టైం పీరియడ్ T1, ఇంకొక పెండ్యులం లెంత్ L2 దీని టైం పీరియడ్ T2. ఇప్పుడు ఈ రెండు కంబైన్ చేశారు అంటే L ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2. సో కంబైన్డ్ చేసినప్పుడు టైం పీరియడ్ T అనుకుంటే టీకి ఫార్ములా √T1 స్క్వేర్ ప్లస్ T2 స్క్వేర్ అవుతుంది. అదే సబ్ట్రాక్షన్ అయితే T1 స్క్వేర్ మైనస్ T2 స్క్వేర్ రాసేయండి సరిపోతుంది. సో ఈ అప్లికేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో కొంచెం గ్రాఫ్స్ కూడా ఏమైనా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎల్కి T స్క్వేర్కి గ్రాఫ్ చూద్దాం. మనకేం తెలుసు, T స్క్వేర్ ఈస్ ప్రపోర్షనల్ టు L, రైట్? T ప్రపోర్షనల్ టు √L అంటే T స్క్వేర్ ఈస్ ప్రపోర్షనల్ టు L. సో T స్క్వేర్కి Lకి గనక గ్రాఫ్ గీస్తే ఇక్కడ T స్క్వేర్ ఇక్కడ L తీసుకుంటే గ్రాఫ్ ఏమవుతుంది, స్ట్రైట్ లైన్, రైట్? అలా కాకుండా T ఈస్ ప్రపోర్షనల్ టు √L కాబట్టి √L, Tకి Lకి తీసుకుంటే Lకి తీసుకుంటే గ్రాఫ్ ఇలా వెళ్తుంది. ఇదొక కర్వ్. యాక్చువల్గా రెండు గ్రాఫ్స్ని కలిపేసి గీస్తారు, ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇది ఇలా వెళ్తుంది, ఇది ఇలా వెళ్తుంది కదా. ఈ రెండు కరెక్ట్గా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి అంటే ఇక్కడ T ఆర్ T స్క్వేర్, ఇక్కడ L తీసుకుంటారు. కరెక్ట్గా T ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ దగ్గర, అలాగే L ఈజ్ ఈక్వల్ టు 25 మీటర్స్ దగ్గర, సెంటీమీటర్స్. ఈ గ్రాఫ్ అనేది ఇంటర్సెక్ట్ అవుతుంది అని ఇస్తారు. ఎప్పుడు పెద్దగా అడగలేదు ప్రీవియస్గా, బట్ గ్రాఫ్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో ఇవి సింపుల్ పెండ్యులంలో వచ్చే అప్లికేషన్. సో సింపుల్ పెండ్యులం అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మాత్రం అప్లికేషన్స్ నేర్చుకున్నా చాలు సింపుల్ పెండ్యులంలో. వేరియేషన్ ఆఫ్ G విత్ డెప్త్ హైట్ గుర్తున్నాయా? వేరియేషన్ ఆఫ్ G విత్ డెప్త్ హైట్. సో సింపుల్ పెండ్యులంలో ఎక్కడైనా ప్లేస్ ఉందా చూద్దాం. ఇక్కడ ఉంది కదా. ఇంకొకటి చూడండి, when a pendulum is taken to a depth d inside the earth లోపలికి d డెప్త్ లోకి తీసుకెళ్ళినప్పుడు టైం పీరియడ్ T ఈక్వల్స్ టు 2π√L/G ఇంటూ 1 - d/r. ఫార్ములా గుర్తుందా? గ్రావిటేషన్ లెసన్లో నేర్చుకున్నాం కదా, సేమ్ రాసేసుకోవడమే అంతే. నెక్స్ట్, when a pendulum is taken to a height h, ఎర్త్ సర్ఫేస్ మీద నుంచి h హైట్కి తీసుకెళ్ళాము. T ఈక్వల్స్ టు 2π√L/G ఇంటూ r/r ప్లస్ h హోల్ స్క్వేర్. ఫార్ములా గుర్తుంటే చాలా సింపుల్. సో G వాల్యూని బట్టి టైం పీరియడ్ మారితే ఈ అప్లికేషన్స్ అన్నీ వాడుకుంటాము. ఓకే, సో ఇంతవరకు మీకు సింపుల్ పెండ్యులం అర్థమైతే ఇంకిప్పుడు స్ప్రింగ్ మాస్ సిస్టంలోకి వెళ్ళిపోదాం. స్ప్రింగ్ మాస్ సిస్టమ్. ఓకే, స్ప్రింగ్ మాస్ సిస్టంలో బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి స్ప్రింగ్కి ఒక స్ప్రింగ్ కాన్స్టెంట్ అనేది ఉంటుంది. K అనే దాన్ని గనక స్ప్రింగ్ కాన్స్టెంట్ అనుకుంటే, K అనే దాన్ని స్ప్రింగ్ కాన్స్టెంట్, X అనేది కంప్రెషన్, ఇట్ ఇండికేట్స్ కంప్రెషన్ ఆర్ ఎలాంగేషన్, compression or elongation produced in spring. స్ప్రింగ్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా దాంట్లో అది కంప్రెస్ అయినా అవుతుంది, ఎలాంగేట్ అయినా అవుతుంది. ఎంత డిస్టెన్స్ కంప్రెస్ అయింది, ఎంత డిస్టెన్స్ ఎలాంగేట్ అయింది, దానిని ఎక్స్తో సింబలైజ్ చేస్తాం. సో ఫోర్స్కి ఫార్ములా F = -kx. F ప్లేస్లో MA రాసుకోవచ్చు. సేమ్ ఇందాక ఏదైతే చెప్పానో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఏ ప్లేస్లో -ω² రాస్తాము, ఇంకా అక్కడి నుంచి అంతా మామూలే. సో గుర్తుందా లేదా? టైం పీరియడ్కి ఫార్ములా ఏమొచ్చింది, 2π√M/k. ప్రీవియస్ స్లైడ్లో ఆల్రెడీ ఇది మనం కంప్లీట్ చేస్తాము. ఈ పాటికే స్ప్రింగ్ అంటే F = kx అనే ఫార్ములా మీ మైండ్లోకి రావాలి. బికాస్ ఇది మనం ఆల్రెడీ వర్క్ పవర్ ఎనర్జీ లెసన్లో ఫినిష్ చేసుకున్నాం స్ప్రింగ్స్ గురించి.
అయితే నేను కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను చూడండి. కొన్ని సిచ్యువేషన్స్ ఏంటి అంటే, ఒక స్ప్రింగ్ హారిజాంటల్గా ఆసిలేట్ అవుతున్నా ఇలా ఆసిలేట్ అవుతుంది కదా, దీన్ని లాగిపెట్టి వదిలేమనుకోండి ఇలా హారిజాంటల్ డైరెక్షన్లో ఆసిలేట్ అవుతుంది. నెక్స్ట్ ఇలా ఉంది ఒక స్ప్రింగ్, ఇక్కడ మాస్ M ఉంది, ఇది మాస్ M, ఇది స్ప్రింగ్, ఇది కూడా మాస్ M. ఇప్పుడు దీన్ని కిందకి లాగి వదిలితే సింపుల్ హార్మోనిక్ మోషన్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఇక్కడ ఒక బాడీ ఉంది, దీనిని ఒక స్ప్రింగ్కి అటాచ్ చేసాం, దీన్ని కిందకి లాగిపెట్టినప్పుడు కూడా ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఒక పెండులం వాట్ ఈస్ దిస్, ఇక్కడ మాస్ పుల్లి, ఇదే ఇలా వచ్చి ఇక్కడ ఒక స్ప్రింగ్కి కనెక్ట్ చేసాం, దీన్ని గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. ఇప్పుడు దీన్ని లాగిపెట్టి వదిలినా కూడా ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుందా లేదా? అలాగే ఒక లిక్విడ్ లోపల ఒక మాస్ M ఉంది, ఇదంతా లిక్విడ్, దీనిని ఒక స్ప్రింగ్కి కనెక్ట్ చేసాము, ఇప్పుడు కూడా ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంటుంది. ఫర్ ఆల్ దీస్ కేసెస్, ఫర్ ఆల్ ద అబౌవ్ కేసెస్, ఫర్ ఆల్ ద అబౌవ్ కేసెస్ ఒకటే ఫార్ములా, T ఈజ్ ఈక్వల్ టు 2π√m/k. ఒక్కటి ఫార్ములా మైండ్లో పెట్టుకో స్ప్రింగ్కి. సో చాలా ఈజీ, ఏ కాన్సెప్ట్ ఇచ్చినా స్ప్రింగ్ మాస్ కనిపించింది అంటే ఈ ఫార్ములా వేసేయండి. T ఈక్వల్స్ టు 2π√m/k, T టైం పీరియడ్, M మాస్, K స్ప్రింగ్ కాన్స్టెంట్. ఈ మాత్రం తెలిస్తే చాలు, కుమ్మేచ్చు అనమాట స్ప్రింగ్స్లో. ఓకే, స్ప్రింగ్ మాస్ సిస్టంలో ఇంకా కొంచెం చిన్న ఉన్నాయి చెప్పేస్తాను. సిరీస్ ప్యారలల్ కాంబినేషన్. సో కాంబినేషన్ ఆఫ్ స్ప్రింగ్స్, సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్. అయిపోయింది, దగ్గరకు వచ్చేసాము, కొంచెం ఓపిక పట్టండి, అయిపోద్ది. సిరీస్ కాంబినేషన్ అంటే నార్మల్గా రెసిస్టర్స్ ఎలా కనెక్ట్ చేస్తామో అలాగే, ఇదొక స్ప్రింగ్, ఇంకొక స్ప్రింగ్, దీనికి మాస్ M కనెక్ట్ చేసాం. ఈ స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ K2 అనుకుందాము, దీని స్ప్రింగ్ కాన్స్టెంట్ K1 అనుకుందాం. ఓకే, సో స్ప్రింగ్ మారనంత వరకు K వాల్యూ మారదు, స్ప్రింగ్ మారిపోతే K వాల్యూ మారుతుంది. సో రెండు వేరు స్ప్రింగులు కాబట్టి K1 K2 తీసుకున్నాం. సో K1 K2 తీసుకున్నప్పుడు రిజల్టాంట్ స్ప్రింగ్ కాన్స్టెంట్కి ఫార్ములా K1 K2 బై K1 ప్లస్ K2. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే 1/Ks ఇజ్ ఈక్వల్ టు 1/K1 ప్లస్ 1/K2. ఇదన్నమాట స్టోరీ. అంటే టైం పీరియడ్ రాయాలి అంటే T ఈక్వల్స్ టు 2π√m/Ks రాయాలి, కానీ K రాయకూడదు. Ks అంటే ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ మీన్స్ T ఈక్వల్స్ టు అంటే టైం పీరియడ్ ఇన్ సిరీస్ రాసుకుందాం. టైం పీరియడ్ ఇన్ సిరీస్ కాంబినేషన్ 2π√m/K1 K2 బై K1 ప్లస్ K2. సో M ఇంటూ K1 ప్లస్ K2 పైకి వస్తుంది కదా, బై K1 K2. సమझे? అర్థమైందా? నౌ మూవింగ్ ఆన్ టు ప్యారలల్ కాంబినేషన్. ఆర్ కింద పడి దోవాలన్నమాట. ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్లో ఏం చేస్తాము, రెండు స్ప్రింగ్స్ పక్క పక్కన తీసుకుంటాం. ఒక స్ప్రింగ్, దీని కాన్స్టెంట్ K1, ఇంకొక స్ప్రింగ్, దీని స్ప్రింగ్ కాన్స్టెంట్ K2. ఈ రెండిటికి కలిపి మాస్ Mని అటాచ్ చేసాము. సో ఇందులో ప్యారలల్కి ఫార్ములా సింపుల్గా K1 ప్లస్ K2. సో టైం పీరియడ్ వచ్చేటప్పటికి 2π√m/K ప్యారలల్ రాయాలి. K ప్యారలల్ అంటే 2π√m/K1 ప్లస్ K2. ఎన్ని ఉంటే అన్నీ అలా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు వస్తుందమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బీ నోటెడ్ డౌన్. యువర్ ఆనర్ ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. సిరీస్ కాంబినేషన్లో జరిగేదేంటి, ప్యారలల్ కాంబినేషన్లో జరిగేదేంటి? సిరీస్ కాంబినేషన్లో ఈక్వల్ రీస్టోరింగ్ ఫోర్సెస్
అన్ఈక్వల్ ఎలాంగేషన్ ఆర్ కంప్రెషన్ వాట్ ఎవర్. స్ప్రింగ్స్లో వచ్చే ఎలాంగేషన్స్ వేరువేరుగా ఉంటాయి కానీ రీస్టోరింగ్ ఫోర్స్ సేమ్గా ఉంటుంది. ఓకే, బికాస్ ఒకటే డైరెక్షన్లో వెయిట్ యాక్ట్ అవుతుంది కాబట్టి రెండిట్లో డెవలప్ అయ్యే రీస్టోరింగ్ ఫోర్సెస్ సేమ్గా ఉంటాయి, ఎలాంగేషన్స్ వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు దానికి రివర్స్ ప్యారలల్ కాంబినేషన్. సో ప్యారలల్ కాంబినేషన్లో ఏం జరుగుతుంది అంటే ప్యారలల్ కాంబినేషన్లో ఈక్వల్ elongation or compression, unequal restoring forces. సో రెండు స్ప్రింగ్స్ నీకు డయాగ్రామ్ ఇవ్వలేదు అనుకుందాం. డయాగ్రామ్ ఇవ్వకపోతే అవి సిరీస్లో ఉన్నాయా ప్యారలల్లో ఉన్నాయా ఎలా ఐడెంటిఫై చేయాలి? ఈ సెంటెన్స్ చూసుకుని ఐడెంటిఫై చేయాలి. సో ఏదైనా స్ప్రింగ్ కాంబినేషన్ ఆఫ్ స్ప్రింగ్స్లో రీస్టోరింగ్ ఫోర్సెస్ ఈక్వల్ అనే పదం కనిపించింది అంటే, నీ క్వశ్చన్లో రీస్టోరింగ్ ఫోర్సెస్ ఈక్వల్ అని కనిపించింది అంటే అది దేనికి ఎగ్జాంపుల్ అమ్మా? ఖచ్చితంగా ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. రీస్టోరింగ్ ఫోర్సెస్ ఈక్వల్ అంటే ఖచ్చితంగా సిరీస్ కాంబినేషన్. ఓకే, ఎక్స్టెన్షన్ ఆర్ కంప్రెషన్ ఈక్వల్ అని వచ్చింది అంటే సెంటెన్స్లో అది ప్యారలల్ కాంబినేషన్కి ఎగ్జాంపుల్. ఓకే, అయితే రీస్టోరింగ్ ఇది కాకుండా ఇంకొక పాయింట్ టు బి నోటెడ్ ఉంది ఏంటి అంటే when compression in one spring is equal to elongation in another spring, ఒక స్ప్రింగ్లో కంప్రెషన్ ఇంకొక దాంట్లో ఎలాంగేషన్కి ఈక్వల్ అయితే దెన్ those springs are in parallel combination, then the springs are in parallel combination. ఆ స్ప్రింగ్స్ ఎలా ఉన్నట్లమ్మా? ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. దీనికి ఎగ్జాంపుల్ డయాగ్రామ్ కూడా చెప్తాను చూడండి. సో ఇక్కడ ఒక మాస్ M ఉంది, ఇటువైపు దీనిని ఒక స్ప్రింగ్ కనెక్ట్ చేశారు, ఇటువైపు ఇంకొక స్ప్రింగ్కి కనెక్ట్ చేశారు. దీని స్ప్రింగ్ కాన్స్టెంట్ K1, దీని స్ప్రింగ్ కాన్స్టెంట్ K2. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ మాస్ని ఇటు పక్కకి లాగి వదిలాము అనుకోండి, సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. ఇటు పక్కకి లాగి వదిలిన సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది, అవునా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ మాస్ని ఇటు లాగాను, ఎక్స్ డిస్టెన్స్ ఈ పక్కకి లాగాను, అప్పుడు ఈ స్ప్రింగ్లో కంప్రెషన్ అంతా ఎక్స్. ఒకసారి చూద్దాం, డయాగ్రామ్ వేసి చూస్తాను చూడండి. ఈ మాస్ని సరిగ్గా ఇక్కడికి లాగాను, ఇక్కడికి లాగినప్పుడు ఈ స్ప్రింగ్ కంప్రెస్ అవుతుందా? ఎంత డిస్టెన్స్ కంప్రెస్ అయింది? ఎక్స్ డిస్టెన్స్ కంప్రెస్ అయింది. అయితే ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఏమవుతుంది? ఎలాంగేట్ అవుతుంది కదా. సో ఎంత డిస్టెన్స్ ఎలాంగేట్ అయింది? ఎక్స్ డిస్టెన్స్ కదా ఎలాంగేట్ అయింది స్ప్రింగ్. సారీ, ఇక్కడ కాదు, ఇక్కడ రాయాలి కదా. ఈ స్ప్రింగ్ ఎంత డిస్టెన్స్ ఎలాంగేట్ అయ్యింది అంటే ఇక్కడికి ఎక్స్ డిస్టెన్స్. సో ఖచ్చితంగా ఇలాంటి డయాగ్రామ్ ఉన్నప్పుడు ఒక మాస్కి అటుపక్కన ఒక స్ప్రింగ్, ఇటుపక్క ఒక స్ప్రింగ్ ఉంటే, సో వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి పద్మావతి లాగా రెండు స్ప్రింగ్స్ ఉంటాయి గనక ఇది ఏ కాంబినేషన్లోకి వస్తుందమ్మా? ప్యారలల్ కాంబినేషన్లోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను చూడండి, ప్రీవియస్ ఇయర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. సో ఇదొక స్ప్రింగ్, దీని స్ప్రింగ్ కాన్స్టెంట్ K1, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ ఒక స్ప్రింగ్, ఇక్కడ ఒక స్ప్రింగ్, దీన్ని తీసుకెళ్ళి మాస్ Mకి కనెక్ట్ చేశారు. ఇది K2, ఇది K3. దీని టైం పీరియడ్ ఎంత అని అడిగారు. ఈ మొత్తం కాంబినేషన్ యొక్క టైం పీరియడ్ ఎంత? నార్మల్ రెసిస్టర్స్ ఎలా చేస్తామో అలాగే చేయడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే K2, K3 ఎలా ఉన్నాయమ్మా? ప్యారలల్ కాంబినేషన్. ఈ మొత్తం ప్యారలల్ కాంబినేషన్ దీనికి సిరీస్లోకి వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ K2, K3 ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి సిన్స్ K2, K3 are in parallel combination. So parallel KP ఫార్ములా ఏంటి? K2 plus
K3, రైట్? ఇప్పుడు దీనికి ఈక్వివలెంట్ డయాగ్రామ్ గీస్తే K1 అలాగే ఉంది, ఇది మొత్తం ఏమైపోయింది? KP అయిపోయింది, రైట్? ఇక్కడ మాస్ M ఉంది. ఇప్పుడు K1 KP ఎలా ఉన్నాయి? సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. దేర్ఫోర్ KS is equal to K1 K2 by K1 plus K2. సో K1 KP ప్లేస్లో K1 ప్లస్ ఇంటూ K2 ప్లస్ K3, నాకు తెలిసి ఇది రాయదు ఇక్కడ. ఓకే, సో లెట్ us సెలెక్ట్ ఎరేజర్ వన్స్. ఈరోజు ఇది చాలా ఇబ్బంది పెడుతోంది. సో హ్యావ్ యూ గాట్ అన్ ఐడియా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా మీకు ఐడియా వచ్చేసిందా రాలేదా? సో ఇక్కడ KP is equal to KS is equal to K1 KP by K1 plus KP. సో K1 ఇంటూ KP ప్లేస్లో K2 plus K3 by K1 plus K2 plus K3. ఇప్పుడు టైం పీరియడ్కి ఫార్ములా రాస్తే T ఈక్వల్స్ టు 2 రూట్ ఓవర్ L బై M బై K ప్లేస్లో ఏం రాయాలి? ఇది రాయాలి. సో K1 ఇంటూ K2 ప్లస్ K3, ఇది న్యూమరేటర్లోకి వెళ్ళిపోద్ది. K1 ప్లస్ K2 ప్లస్ K3, ఇది మొత్తం స్క్వేర్ రూట్లో ఉంటుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్? ఇది ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్. సో కొంచెం ఇది బాగా అర్థం చేసుకుంటే ఇలాంటివి చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో స్ప్రింగ్స్ గురించి ఏమైనా ఐడియా వచ్చిందా? రెండు స్ప్రింగ్స్ సిరీస్లో ఉన్నప్పుడు ఎలాగా, ప్యారలల్లో ఉన్నప్పుడు ఎలాగా, ఆన్సర్ ఏమైనా తెలిసిందా? సో ఇవన్నీ తెలిసాయి అనుకుంటే మీకు ఓకే ఇవన్నీ తెలిసాయి అనుకుంటే కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్ చిన్న చిన్న అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్కి డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి చాలు. బికాజ్ ఇంతవరకు పెద్దగా క్వశ్చన్స్ అడిగినట్లయితే అవి పెద్ద ఛాన్సెస్ కనిపించలేదు మనకి. PYQస్లో పెద్దగా కనిపించలేదు, అక్కడక్కడ 1-2 తప్ప. సో మనం డైరెక్ట్గా ఫార్ములా తెలిసేసుకుందాము వాటికి. ఓకే, సో వాటికి డైరెక్ట్ ఫార్ములా ఏంటి అంటే ఓకే, ఫస్ట్ అప్లికేషన్ లెట్ us see. సో ఫస్ట్ అప్లికేషన్లో ఇందాక ఏం చేసాము? ఒక మాస్ 2 స్ప్రింగ్స్ ఉన్నాయి, రైట్? ఒక మాస్ 2 స్ప్రింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 మాసెస్ మధ్యలో ఒక స్ప్రింగ్ ఉంటే మాస్ M1 స్ప్రింగ్ మాస్ M2. సో ఇక్కడ దీన్ని ఇటువైపు పుల్ చేశారు, దీన్ని ఇటువైపు పుల్ చేశారు. ఇలా లాగి పెట్టి వదిలినప్పుడు రెండు మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్లోకి వస్తాయి. సో రెండు సింపుల్ హార్మోనిక్ మోషన్లోకి వచ్చినప్పుడు ఫార్ములా ఏంటి అంటే T ఈక్వల్స్ టు 2 రూట్ ఓవర్ M ఇంటూ K ఇంటూ ఎరేజర్ T ఈజ్ ఈక్వల్ టు 2. ఈరోజు ఎందుకో చాలా ఇబ్బంది పెడుతుంది బోర్డు, మనకి స్టక్ అయిపోతుంది. సో ఇలాగే ప్రాబ్లం వచ్చి సార్ వాళ్ళకు కూడా లైవ్ ఆగిపోయింది మధ్యలో. సో మనం ఏంటంటే రికార్డెడ్ కాబట్టి పర్లేదు. T ఈక్వల్స్ టు M1 M2 బై K ఇంటూ M1 ప్లస్ M2. యాక్చువల్గా ఇక్కడ ఈ M1 M2 బై M1 ప్లస్ M2 ఏదైతే ఉందో మీరు ఏమైనా గుర్తు పెట్టుకోగలిగితే దీనిని మ్యూ అంటారు, రెడ్యూస్డ్ మాస్ అంటారు దీన్ని. ఇది సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో వాడతాం ఎక్కువగా. లేదు ఇది గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, ఇది ఏమైనా మ్యాండేటరీయా మేడం అంటే కాదు, ఇది మ్యాండేటరీ కాదు. కాబట్టి మీరు హ్యాపీగా దీన్ని మర్చిపోయినా వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే ఎర్త్ ఉంది. ఎర్త్కి మధ్యలో కరెక్ట్గా దాని సెంటర్ నుంచి ఒక టనెల్ తవ్వారు అనుకుందాం. ఇది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, ఒక టనెల్ని తవ్వారు. రేడియస్ ఆఫ్ ది ఎర్త్ తెలుసు కదా, R. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక టనెల్ని తవ్వారు అనుకుందాము. ఇక్కడి నుంచి ఒక బాడీని డ్రాప్ చేశారు. అలా డ్రాప్ చేసినప్పుడు మీకు యూజువల్గా ఏమైనా తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వెళ్ళే కొద్దీ స్పీడ్ తగ్గిపోతుంది. బికాస్ G వాల్యూ తగ్గిపోతుంది. అట్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ G వాల్యూ 0. ఓకే, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ G వాల్యూ మ్యాక్సిమం కదా, ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ G వాల్యూ మ్యాక్సిమం అని తెలుసు. సో ఇక్కడ నుంచి బాడీని ఇటు పక్కకి అట్రాక్ట్ చేస్తుంది ఈ పోర్షన్ ఆఫ్ ది ఎర్త్. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇటువైపు ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎర్త్లో నుంచి
ఈ పోర్షన్ ఆఫ్ ది ఎర్త్ నుంచి అదర్ పోర్షన్ ఆఫ్ ది ఎర్త్కి ఒక టనెల్ని గనక మనం తవ్వగలిగితే, అందులో ఒక బాడీని డ్రాప్ చేస్తే ఆ బాడీ ఖచ్చితంగా ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. దాని టైం పీరియడ్కి ఫార్ములా 2π√R/G. వెరీ సింపుల్ ఫార్ములా, గుర్తుపెట్టేసుకోండి. ఓకే, 2π√R/G. సో ఇదొక మంచి అప్లికేషన్, ప్రీవియస్లో మనల్ని అడిగారు కాబట్టి బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్. యూట్యూబ్ అంటే మీకు తెలిసిన యూట్యూబ్ కాదు, మామూలు యూట్యూబ్. మామూలు యూట్యూబ్లో లిక్విడ్ వేసినప్పుడు ఎలా ఉంటుంది. సో నెక్స్ట్ అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ యూట్యూబ్ అంటే ఇది నేను మాట్లాడిన యూట్యూబ్. సో ఈ యూట్యూబ్లో మనం ఒక లిక్విడ్ని వాడాం, లిక్విడ్ని ఫిల్ చేసాం. సో ఇప్పుడు ఈ యూట్యూబ్ని మనం ఇలా జస్ట్ ఆసిలేట్ చేస్తే, ఇందులో లిక్విడ్ ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది కదా. మనకి లిక్విడ్ ఇలా ఆసిలేట్ అయ్యేటప్పుడు ఒక సైడ్ లిక్విడ్ హైట్ పెరుగుతుంది, ఇంకొక సైడ్ లిక్విడ్ హైట్ తగ్గుతుంది. ఇటు సైడ్ ఎంతైతే హైట్ తగ్గిందో ఇటు సైడ్ అంతే హైట్ పెరుగుతుంది కదా. సో ఇక్కడ టైం పీరియడ్కి ఫార్ములా హైట్ మీద డిపెండ్ అవుతుంది, 2π√H/G. ఇలాగే ఇంకొక అప్లికేషన్ ఏంటి అంటే మనకి బౌల్. ఈ బౌల్ లోపల ఒక బీడ్ని ఇక్కడి నుంచి వదిలాము అనుకోండి, ఇది ఖచ్చితంగా ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది, అవునా. సో ఈ బౌల్ యొక్క రేడియస్ R అనుకుంటే మనకి, అలాగే ఈ బాల్ యొక్క రేడియస్ స్మాల్ r అనుకుందాం. దెన్ టైం పీరియడ్ T ఈక్వల్స్ టు 2π√R మైనస్ స్మాల్ r ఇంటూ G. క్యాపిటల్ R స్మాల్ r ఐడెంటిఫై చేశారా? క్యాపిటల్ R అనేది రేడియస్ ఆఫ్ ద బౌల్ అండ్ స్మాల్ r అనేది రేడియస్ ఆఫ్ ద బాల్ ఆర్ బీడ్. ఓకే, సో అది మన ఫార్ములా. జస్ట్ ఇవి మెమరైజ్ చేసుకోండి చాలు. ఎక్కువ క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు అయితే లేవు, చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి వీటి మీద కేవలం మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ వరకు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు లాస్ట్ కాన్సెప్ట్, రెజొనెన్స్కి వెళ్ళిపోదాము. బికాస్ రెజొనెన్స్ అనేది మనకి సిలబస్లో ఇంక్లూడ్ అయి ఉంది, కానీ ఇంతవరకు రెజొనెన్స్ మీద పెద్దగా క్వశ్చన్స్ అయితే అడగలేదు. ఒక్క చిన్న ఫార్ములా ఉంది రెజొనెన్స్లో, అదొకటి చూసేద్దాం. సో రెజొనెన్స్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజొనెన్స్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే, వెన్ ద ఫోర్స్డ్ ఆసిలేషన్స్ వైబ్రేషన్స్ ఏదన్నా పర్లేదు, ఫోర్స్డ్ ఆసిలేషన్స్ ఆఫ్ ఏ బాడీ ఆర్ ఈక్వల్ టు its actual or its actual oscillations, vibrations, whatever, then the body is said to be in resonance and at resonance the body will have maximum amplitude. ఇదమ్మా రెజొనెన్స్ అంటే. ఇప్పుడు తెలుగులో చెప్తాను వినండి. నార్మల్గా ఏ బాడీని తీసుకున్నా కూడా దానికంటూ ఒక సెపరేట్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ ఫ్రీక్వెన్సీతోనే అది ఎప్పుడు ఆసిలేట్ అవుతుంది. కానీ అది ఎప్పుడు అంటే డైరెక్ట్గా వైబ్రేట్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీన్ని నేను ఇలా డైరెక్ట్గా వైబ్రేట్ చేశాను. ఎన్నిసార్లు ఇలా డైరెక్ట్గా వైబ్రేట్ చేసినా అదే ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. దానినే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అంటారు. దాన్ని ఏమంటారమ్మా? న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అంటారు, ఎప్పుడు బాడీని డైరెక్ట్గా వైబ్రేట్ చేసినప్పుడు. అలా కాకుండా దీన్ని తీసుకెళ్ళి ఒక టేబుల్ మీద పెట్టాను, ఇదే టేబుల్ మీద వేరొక వైబ్రేటింగ్ బాడీని పెట్టాను. సో ఈ బాడీ యొక్క వైబ్రేషన్స్ వల్ల టేబుల్ నుంచి ఇది వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ కేసులో ఏం జరిగింది? ఇది డైరెక్ట్గా నేను వైబ్రేట్ చేయాల, వేరొక వైబ్రేటింగ్ బాడీ వల్ల
ఇది వైబ్రేట్ అవుతోంది. ఇప్పుడు దీని వైబ్రేషన్స్ ఈ బాడీ వైబ్రేషన్స్ కంపేర్ చేస్తే ఈ బాడీ వల్ల ఇది వైబ్రేట్ అవుతోంది కాబట్టి నౌ దిస్ ఈజ్ అండర్ ఫోర్స్డ్ వైబ్రేషన్స్. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ డిఫరెన్స్ బిట్వీన్ న్యాచురల్ వైబ్రేషన్స్ అండ్ ఫోర్స్డ్ వైబ్రేషన్స్? దీని వల్ల ఇది వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ చేసింది. సో నౌ ఇట్ ఈస్ అండర్ ఫోర్స్డ్ వైబ్రేషన్స్. ఒక్కొక్కసారి ఏం జరగచ్చు అంటే ఈ ఫోర్స్డ్ వైబ్రేషన్స్ అనేవి దీని న్యాచురల్ వైబ్రేషన్స్కి ఈక్వల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది రేర్గా జరుగుతుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే వి సే దట్ ద బాడీ ఈజ్ అండర్ రెజొనెన్స్. ఆ రెజొనెన్స్ టైంలో మ్యాక్సిమం యాంప్లిట్యూడ్తో వైబ్రేట్ అవుతుంది అనమాట. ఎంత పాసిబుల్ అయితే దానివల్ల అంత పాసిబుల్తో యాంప్లిట్యూడ్తో వైబ్రేట్ అవుతుంది. సో రెజొనెన్స్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ డ్యూరింగ్ రెజొనెన్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ మ్యాక్సిమం. రెజొనెన్స్ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, రెజొనెన్స్ జరగాలి అంటే forced vibrations must be equal to the natural vibrations of the body, right? Next, point number 2, during resonance forced vibrations are always equal to natural vibrations, right? So that is the most important point to be noted down. అయితే రెజొనెన్స్ లో రెండు వైబ్రేషన్స్ కలిసినప్పుడు మనకేం జరుగుతుందంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ లో 2 వేవ్స్ అంటే 2 ఆసిలేషన్స్ 2 వేవ్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ y1 is equal to a1 sin omega t, రెండోది y2 is equal to a2 sin omega t plus phi. రెండు వేరువేరు యాంప్లిట్యూడ్స్ వేరువేరు ఫేజ్ డిఫరెన్స్తో వెళ్తున్నాయి అనుకుంటే ఈ రెండు కలిసి ఒకదాని మీద ఒకటే ఓవర్లాప్ అయ్యి ఒకటే వేవ్గా వెళ్తాయి. అలాంటప్పుడు రిజల్టాంట్ వేవ్ ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2. రిజల్టాంట్ యాంప్లిట్యూడ్ ఫార్ములా వచ్చేసి అండర్ స్క్వేర్ రూట్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 cos phi. ఓకే, కాస్ ఫై అనేది రెండింటి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్. 5 ప్లేస్లో 5-1 మైనస్ 5-2 కూడా తీసుకోవచ్చు. ఒకవేళ 5-1 5-2 ఉన్నాయి అనుకోండి, ఇక్కడ 5-1 ఇక్కడ 5-2 ఉంటే 5 ప్లేస్లో 5-1 మైనస్ 5-2 కూడా తీసుకోవచ్చు. సో ఇదన్నమాట కాన్సెప్ట్. ఇంతవరకు మీకు అర్థమైతే ఆసిలేషన్స్లో ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. ఓకే, సో ఆసిలేషన్స్లో ప్రాబ్లమ్స్కి పీవైక్యూ ఇందులో నేను అటాచ్ చేస్తాను. పీవైక్యూ సొల్యూషన్స్ మాత్రం నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే నేను ఆసిలేషన్స్లో ప్రాబ్లమ్స్ సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇంతవరకు ప్రాబ్లమ్స్ చేయగలిగితే మీరు చేయగలిగినట్లే. సో ఇందులో ఆల్రెడీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ ఆసిలేషన్స్ అనే లెసన్ని బాగా ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడు మాత్రమే ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. సో ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ పీవైక్యూ ఇదే దీంట్లో పీడిఎఫ్లో వస్తాయి మీకు. సో ఈ పీడిఎఫ్లో పీవైక్యూ ఉంటాయి, అలాగే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా పెడతాను. అండ్ వీలైనంత వరకు ప్రాబ్లమ్స్కి సెపరేట్ క్లాస్ కూడా చేసుకుందాం. ఓకే, ఆసిలేషన్స్ వేవ్స్ అయిపోయిన తర్వాత ఒక ప్రాక్టీస్ ప్రాబ్లమ్ సెషన్ కూడా పెడతాను. సో కీప్ వాచింగ్ వేదాంతు తెలుగు ఛానల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎఫర్ట్స్ కనుక నచ్చితే ఓ 2 గంటల నుంచి వాగుతున్నాను కాబట్టి ఓ లైక్ కూడా కొట్టేసుకోండి. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇప్పటికీ చాలామంది ఇప్పుడు కొత్తగా ఇంకా వేదాంతు తెలుగు ఛానల్లో జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళకి ఇంకొంచెం లేట్ అవ్వకూడదు, ఇప్పటికే మనకి టైం చాలా దగ్గర పడిపోతుంది. సో వాళ్ళకి ఇంకా లేట్ అవ్వకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, మీరు 100 మందికి షేర్ చేస్తే వాళ్ళలో ఒక్కడి లైఫ్ మన వల్ల బాగుపడినా అది మనకి బ్లెస్సింగ్స్ కంపల్సరీగా ఉంటాయి లైఫ్ లాంగ్. సో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.